గుడ్ ఈవినింగ్. ఈవినింగ్ బిగ్ డిబేట్ ఒక ఇష్యూ మీద మేము ఇంతకుముందుకే అనౌన్స్ చేసినట్టు జియో 46 సంబంధించి కొంతమంది బాధితులు జియో 46 ఎవరైతే ఫస్ట్ నుంచి వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఇలా మన స్టూడియోకి రావడం జరిగింది. అంటే వాళ్ళ సమస్య మొత్తం విన్న తర్వాత అంటే దీని వెనకాల పెద్ద ఏమైనా కుట్ర దాగి ఉన్నదా, ఏం జరుగుతూ ఉందన్నటువంటి అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. చాలా ఇటు ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ వాళ్ళని నమ్మించి మోసం చేసినటువంటి విధంగా కనబడతా ఉంది. ఈ మెయిన్గా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రాజకీయంగా వాడుకొని ఇవాళ వాళ్ళని రోడ్న పడేసి కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళ వర్షన్ వినకుండా కోర్టులలోకి పోతే కోర్టులో కూడా వీళ్ళ వాదన ముందుకు రాకుండా అక్కడ ఎవరైతే కోర్టులో ప్రభుత్వం నుంచి అటెండ్ కావాల్సినటువంటి ఏజీ గారు కూడా అక్కడికి పోకుండా ప్రతిసారి వాయిదా అడుక్కుంటూ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మెయిన్గా గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ డిఎస్సి కంటే ముందే వీళ్ళ జియో 46 వాళ్ళది మొదటి నుంచి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. అయితే డిఎస్సి వాళ్ళకు కొంత ఊరట వచ్చింది, వాళ్ళకు కొన్ని పోస్టులు యాడ్ అయినాయి. గ్రూప్ 2కి సంబంధించి వాళ్ళ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. గ్రూప్ 1కి సంబంధించి ఏదో ఒక విధంగా నడుస్తూ ఉంది వ్యవహారం. కానీ జియో 46 వాళ్ళకి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు ప్రభుత్వము దున్నపోతు మీద వానబడ్డట్టు అనుకోవచ్చు. సో కనీసం స్పందించట్లేదు. ఎవరు కూడా గతంలో జియో 46 గురించి ఏదైతే హామీలు ఇచ్చిరో కాంగ్రెస్ నాయకులు, లేకపోతే ఇవాళ ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇవాళ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ కూడా ఆ రోజు హామీ ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళని పూచిక పుల్ల లెక్క తీసి పక్కన పడేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ మనం చూసినాం అక్కడెక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వాళ్ళు కొంతమంది అక్కడ నిరసన వ్యక్తం చేశారు. తర్వాత మన స్టూడియోకి వచ్చారు, వాళ్ళ గోస చెప్పుకోవడానికి ఇక్కడికి మన స్టూడియోకు రావడం జరిగింది. అక్కడ అసలు జియో 46 ఏంది, వాళ్ళు జరుగుతున్నటువంటి ఇబ్బంది ఏంది, ఏ విధంగా వాళ్ళ ఉద్యోగాలు నష్టపోతూ ఉన్నారు, ఈ జియో 46 తేవడం వల్ల ఎవరికి లాభం జరుగుతూ ఉంది, ఎవరిని సాటిస్ఫైడ్ చేయడం కోసం మరి ఇది రద్దు చేయకుండా ఉంచుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి ప్రభుత్వ పెద్దలకు తెలియకుండానే ఈ జీవో వచ్చిందా, దీని వెనకాల ఏమైనా కుట్ర కోణం దాగి ఉందా? ఇప్పుడు ఎలాగైతే గ్రూప్ 1కి సంబంధించి నోటిఫికేషన్లో రద్దు కావచ్చు, పరీక్షల రద్దు కావచ్చు, పేపర్ లీకేజీ వ్యవహారం వెనకాల చాలా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయో, సేమ్ అలాగే జియో 46 వెనకాల కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అప్పటి ప్రభుత్వ పెద్దలకు సంబంధించి ఏమాత్రమూ అనుమతి లేకుండా ఇలాంటి జీవోలు, చీకటి జీవో ఏమైనా కొంతమంది అధికారులు కుమ్మక్క ఏమైనా చేశారా, ఏ విధంగా జరిగిందన్నటువంటి చర్చ కూడా వాళ్ళ వర్షన్ మొత్తం తర్వాత నాకు అనుమానం వస్తూ ఉంది. సో ఏంటి ఆ సమస్య, ఈ జియో 46లో ఉన్నటువంటి ప్రధాన డిమాండ్లు ఏంటి, వీళ్ళని రాజకీయంగా వాళ్ళు ఎట్లా వాడుకున్నారు అనేది కూడా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. ఒక్కసారి వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాన్ని చూపిద్దాం ఒకసారి. ఇదే జియో 46 సంబంధించినటువంటి ఈ మిత్రులందరూ, ఇందులో చాలా మంది, ఈ మిత్రుడు వచ్చింది ఇవాళ మన స్టూడియోలకి. సో ఇందులో కొంతమంది మన స్టూడియోకి వచ్చారు ఇవాళ. వీళ్ళందరూ వెళ్ళి అప్పుడు పీసీసీనా, ఇప్పుడు సీఎం అయినప్పుడే సో వెళ్ళి కలిసిర్రు. అయితే ఇదే ముఖ్యమంత్రి గారు పీసీసీగా ఉన్నప్పుడు వీళ్ళు పోయినప్పుడేమో ఒక రకంగా మాట్లాడిండు, తర్వాత అంతకుముందేమో ఇది పీసీసీగా ఉన్నప్పుడు, ఇది సీఎం అయినప్పుడు అనుకుంటా ఈమె మాట్లాడిందా. ఇదా ఇది పీసీసీగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఇది నువ్వే కదా ఇక్కడ మాట్లాడేది, నువ్వే కదా, ఓకే. ఎందుకు సౌండ్ తక్కువ చేసి పెట్టారు బాబు ఇవి? సో ఇట్లా అప్పుడు పీసీసీగా ఉన్నప్పుడు పోతే వెంటనే నేను సీఎం ఆఫీస్కు రిక్వెస్ట్ చేస్తా, ఈ విధంగా చేస్తాను. అప్పుడు హామీ ఇచ్చి పీసీసీ అధ్యక్షునిగా ఉండి మా ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే మేము ఫస్ట్ ఈ నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి వీళ్ళందరికీ జియో 46 వల్ల ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఆయన హామీ ఇచ్చిన ఒక పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఆయన ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు మళ్ళీ పోతే కొంత ఇగ్నోర్ చేసినట్టుగా, కొంత హార్ష్గా కూడా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఆ మిత్రులు చెప్తా ఉన్నారు. సో ఇట్లా దీంతో పాటు అందరూ మంత్రులు మాట్లాడిరు ఇవాళ.
ఇదేంటిది ఏడది? సో ఇట్లా ఇప్పుడు తర్వాత సో ఇట్లా వీళ్ళందరినీ వాడుకున్నారు. వీళ్ళ సమస్యతోటి అయితే గత ప్రభుత్వం మీద కొంత నెగిటివ్ చేయడానికి ప్రయత్నాలు చేసిర్రు. వాళ్ళ అధికారంలోకి వచ్చిర్రు. వీళ్ళ ఆశ కూడా ఏంటి అంటే, సరే కాంగ్రెస్ గెలిస్తే జియో 46 ఎత్తేస్తారు కదా, మా జీవితాలు మారిపోతాయి కదా అన్నటువంటి ఒక ఆశతోటి వీళ్ళు కూడా సరే మాకు హామీ ఇచ్చిండు, ఒక పిసిసి అధ్యక్షుడే హామీ ఇచ్చిండని చెప్పేసి వీళ్ళు పోయి ప్రచారాలు చేసిర్రు, రకరకాలుగా పార్టీ కోసం పనిచేసిర్రు ఇండైరెక్ట్గా. అంటే డైరెక్ట్ వెళ్ళి మాకు ఉద్యోగాలు వస్తాయి, మీరు దయచేసి కాంగ్రెస్ పార్టీకి అయినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో వాళ్ళందరితో ఆజేపించారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉందనేది ఇప్పుడు పాయింట్. సో ఇప్పుడు అసలు ఏంటి ఒకసారి జనాలకు కూడా అర్థం కావాలి. దీని వెనకాల ఒక కుట్ర దాగి ఉందన్నటువంటి అనుమానాలు వస్తూ ఉన్నాయి. దాని వెనక ఉన్నటువంటి కుట్ర ఏంటిది, అసలు జియో 46 అంటే ఏంటిది, ఆ 46 వల్ల వీళ్ళు ఏ విధంగా నష్టపోతా ఉన్నారు ఏందనేది వాళ్ళతోనే నేను మాట్లాడిస్తా. వాళ్ళందరినీ ఒకసారి మీకు పరిచయం చేస్తా, మిత్రులందరినీ పరిచయం చేస్తా. ఒకసారి నువ్వు కెమెరా మార్చుకో, ఒక్క నిమిషం మిత్రులారా. సో పెడుతున్నారు కామెంట్స్, 129 మార్క్స్ అన్నా నో జాబ్ అంట. కెమెరా ఫీల్డ్లోకి రాకుండా చూసుకో బాబు, ఇది మార్చుకో. రికార్డు పెట్టలేను దాన్ని. అనేది ఒక చిన్న అంటే ఇక్కడ మనం ఎందుకు ఇది ఇంత స్పెషల్గా తీసుకోవాల్సి వచ్చిందంటే దీని వెనకాల పెద్ద కుట్ర కోన ఉన్నట్టుగా కనపడతా ఉంది. అంటే వాళ్ళు చెప్తున్నటువంటి దాన్ని చూస్తే మనం తెచ్చుకున్నదే ఉద్యోగం తెచ్చుకున్నదే మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలు. ఆ నియామకాల విషయంలో ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఏ రకమైనటువంటి కుట్ర జరుగుతూ ఉందో స్టూడియోలో మన వాళ్ళు ఉన్నారు, ఒకసారి అడుగుదాం వాళ్ళని. అసలు జియో 46 అంటే ఏంటి? బ్రదర్ మీ పేరు చెప్పండి ఒకసారి, ఎక్కడి నుంచి వచ్చారు, మీరేంటి? ఓకే అన్న, నా పేరు సందీప్, సూర్యాపేట డిస్ట్రిక్ట్. నాది రిజర్వేషన్ ఎస్సీ. నాకు 118.5 వచ్చినాయి అన్న. 118.5. నాకు ఈవెంట్స్ లో వచ్చేసి 75 మార్క్స్ వచ్చినాయి అన్న. నాకు పేపర్లో 82 వచ్చినాయి. లైసెన్స్ నాకు లైసెన్స్ ఉందన్న, అవి 3 మార్క్స్ యాడ్ అవుతాయి. సో నాకు టోటల్గా 118.5 వచ్చినాయి. లాస్ట్ టైం కట్ ఆఫ్ తీసుకుంటే స్టేట్ వైడ్ కట్ ఆఫ్ అన్న 96.75కి కట్ ఆఫ్ అయింది. ఆ కట్ ఆఫ్తో కంపేర్ చేసుకుంటే ఈసారి 11.5కి జాబ్ వచ్చే పరిస్థితి ఉంటుంది. అట్లనే 3 మార్క్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. సో రావాల్సింది ఈ జిఓఎంఎస్ నెంబర్ 46 నోట్ అని చెప్పి చిన్న మెన్షన్ చేసి అసలు ముందు ఎంత ఓకే, అసలు జియో 46 అంటే ఏంటిది, దాంట్లో మీకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంది ప్రాపర్గా అర్థమయ్యేటట్టు చెప్పండి. అసలు అది దేనికోసం తెచ్చారు, మీ ఉద్యోగాలు ఏంటి అనేది కూడా చెప్పండి. ఓకేనా, 2016లో స్టేట్ వైడ్ పోస్ట్ అన్న టిఎస్ఎస్పి తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అన్న. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్, ఓకే, టీజీఎస్పీ, ప్రెసెంట్ టీజీఎస్పీ. సో ఇది 2016లో వచ్చినప్పుడు స్టేట్ వైడ్ కట్ ఆఫ్. ఆదిలాబాద్ మూలలో ఉన్న ఒక ఎస్సీ క్యాండిడేట్కి అదే కట్ ఆఫ్ ఉంటుంది, మహబూబ్ నగర్ మూలలో ఉన్న ఎస్సీ క్యాండిడేట్కి అదే కట్ ఆఫ్ ఉంటుంది అన్న. స్టేట్ వైడ్ కట్ ఆఫ్ ఒకటే ఉంటుంది. సో 2018 నోటిఫికేషన్లో కూడా స్టేట్ వైడ్ కట్ ఆఫే, స్టేట్ వైడ్ కట్ ఆఫ్. సో ఇప్పుడు 2022లో మాకు వచ్చిన అంటే మేము ఏదైతే సఫర్ అవుతున్నామో ఈ నోటిఫికేషన్లో ఇచ్చింది అదే బీఆర్ఎస్ సర్కారు, 18లో ఇచ్చింది కూడా అదే బీఆర్ఎస్ సర్కారు. ఎస్ కరెక్ట్ అన్న. కానీ 23లో వచ్చినటువంటి 23 నోటిఫికేషన్ 22 అన్న. అవునన్నా, 22 ఏప్రిల్ 46 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ 46 అనేది ఎవరికి తెలియదు అన్న, పబ్లిక్ డొమైన్లో కూడా లేదు. యాక్చువల్గా మాకు ప్రిలిమినరీ మేము క్వాలిఫై అయిన తర్వాత పార్ట్ 2 ఫిల్ చేయించుకుంటారు ఈవెంట్స్ కోసం అని చెప్పేసి. ఈవెంట్ కోసం అని పార్ట్ 2 ఫిల్ చేయించుకునేటప్పుడు సివిల్కి అడుగుతారు మీది ఏ డిస్టిక్ అని, ఏఆర్కి అడుగుతారు మీది ఏ డిస్టిక్ అంటే డిస్టిక్ ఏంది అని చెప్పేసి. టీఎస్ఎస్పీకి వచ్చేసరికి మాది అప్పుడు అంటే ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పడాయి, 29 జిల్లాలు ఏర్పడాయి. ఏంటంటే పోలీసులలో ఒక స్పెషల్ ఫోర్స్, ఎస్ స్పెషల్ పోస్ట్ అన్న, స్టేట్ వైడ్ కట్ ఆఫ్. తెలంగాణ స్టేట్ వైజ్ మొత్తం ఎన్ని పోస్టులు ఉంటాయి దీనికి? ఇప్పుడు మీ ఎన్ని పోస్టులు పడ్డాయి? 5010 అన్న, 5010. అంటే ఇందులో మీరు చెప్పినట్టు 2 జోన్లు అన్నారు కదా, ఒకటి నార్త్ తెలంగాణ, ఒకటి సౌత్ తెలంగాణ అన్న. ఇప్పుడు నేను చెప్తున్నాను, యాక్చువల్గా మాకు పార్ట్ 2లో
కాంటిజియస్ క్యాడర్ 1, కాంటిజియస్ క్యాడర్ 2 అని పెట్టారు. ఓకే. ఏంది ఇది అని చెప్పేసి మేము చూస్తే ఉత్తర తెలంగాణ అని చెప్పేసి, దక్షిణ తెలంగాణ అని చెప్పేసి కొత్త జిల్లాల పరంగా జోనల్ వ్యవస్థ అని చెప్పి విభజించారన్న. సో ఉత్తర తెలంగాణలో 17 డిస్ట్రిక్ట్స్, దక్షిణ తెలంగాణలో 12 డిస్ట్రిక్ట్స్, టోటల్గా 29 డిస్ట్రిక్ట్స్కి ఈ 5010 పోస్టులు వర్తిస్తాయి అన్న. ఈ 5010 పోస్టులలో ఉత్తర తెలంగాణకు వచ్చేసి 2840 సమ్ చేంజ్, దక్షిణ తెలంగాణకు వచ్చేసి 2500 చేంజ్ అన్న. సో ఇట్లా వచ్చేసినాయి అనమాట. అయితే ఈ పోస్టులు మేము ఏమనుకున్నాం, ఓకే ఉత్తర తెలంగాణకు ఒక కట్ ఆఫ్, ఇంతకుముందేమో స్టేట్ వైడ్ ఒకటే కట్ ఆఫ్ ఉంటుండే. ఇప్పుడు ఈ 2022 నోటిఫికేషన్లో 2 కట్ ఆఫ్లు ఇస్తున్నారు. ఉత్తర తెలంగాణకు ఒక కట్ ఆఫ్, దక్షిణ తెలంగాణకు ఒక కట్ ఆఫ్ ఇస్తున్నారు అని చెప్పేసి మేము అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసినాము. ఫిల్ చేసిన తర్వాత అయిపోయింది, ఈవెంట్స్ అయిపోయింది, మెయిన్స్కి వచ్చినాం, మెయిన్స్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత ఎవరో ఒక యూట్యూబ్ ఛానల్ అయినా పెడితే కానీ ఎవరో అన్న చాలా యూట్యూబ్ ఛానల్స్లో వచ్చింది. కొంతమంది ఏమో ఇది మెరిట్ సెలెక్ట్ అయిన వాళ్ళని మాత్రమే బెటాలియంలో పెట్టుకుంటారు కొంతమందిని అని చెప్పేసి చెప్పడం జరిగింది. లేదు అట్లా కాదు, ఇది GOMS నెంబర్ 46 అని చెప్పేసి తీసుకొచ్చినారు. దీని ద్వారా సూర్యాపేట డిస్టిక్కి ఇంత పర్సెంట్ ఇస్తున్నారు, 144 పోస్టులు వస్తున్నాయి, 144 పోస్టులు వస్తున్నాయి. నల్గొండ జిల్లాకి పర్సంటేజ్ ఇస్తున్నారు, 216 అబోవ్ పోస్టులు వస్తున్నాయి అని చెప్పేసి ఇట్లా చెప్పడం జరిగిందన్న. అసలు ఈ 46 జీవో ఉన్నదే తెలీదు. అంటే కాదు, ఇప్పుడు ఈ 46 జీవో అనేది ఎప్పుడు బయటకు వచ్చింది అంటే మీరు ఎగ్జాక్ట్ గా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. అంటే ఎప్పుడు బయటకు వచ్చింది? మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడు, మీరు అప్లై చేసుకున్నప్పుడు ఇది 46 జీవో ఉందని ఇట్లా మీరు ప్రాపర్ గా గుర్తించలేకపోయారా? నోట్ అని పెట్టి GOMS నెంబర్ 46 అని మాత్రమే అన్నారు. పబ్లిక్ డొమైన్ లో కూడా లేదు. ఏందని సర్చ్ చేస్తే దీని గురించి ఎక్కడుంది చెప్పాలన్న, 2 బోర్డులు ఉన్నాయి మనకు, TSPSC ప్రజెంట్ TGPSC, తర్వాత TSL-PRB తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మాది. దీంట్లోనేమో GOMS నెంబర్ 46 అని మాత్రమే మెన్షన్ చేసి, TSPSCలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో దాంట్లో మాత్రం దీని గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అంటే ఆ బోర్డు సపరేట్, ఆ చైర్మన్ సపరేట్, ఈ బోర్డు సపరేట్, ఈ చైర్మన్ సపరేట్. దీని గురించి ఈవెంట్స్ అప్పుడే మాట్లాడేటప్పుడు టీ షర్ట్ అనే ప్రోగ్రామ్కి TSL-PRB చైర్మన్ గారు వివి శ్రీనివాసరావు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వివి శ్రీనివాసరావు గారు ఆయన మాట్లాడుతూ, సరే మన చేంజెస్ ఉన్నాయా ఈ నోటిఫికేషన్లో అంటే 1600 మీటర్ పెడుతున్నాము అండ్ లాంగ్ జంప్ 4 మీటర్స్ పెడుతున్నాము, సో ఇట్లా షార్ట్ పుట్ ఉంటుంది, సో ఏం సో మాట్లాడిరే తప్ప GOMS నెంబర్ 46 తీసుకొచ్చినాము, జిల్లాల వారీగా కట్ ఆఫ్ తీసుకుంటున్నాము అని చెప్పి చెప్పలేరు. అంటే ఏముంది ఆ జీవో నెంబర్ 46లో? జిల్లాల వారీగా విభజించడం. అంటే బేసిక్ గా నార్త్ తెలంగాణ, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ కాకుండా దక్షిణ తెలంగాణలో కూడా మన జిల్లాల వారీగా. ఇప్పుడు దక్షిణ తెలంగాణ ఇప్పుడు నేను చెప్పినట్టు 12 ఉన్నాయని చెప్పినాను కదా అన్న మీకు. ఇక్కడ 12, అక్కడ 17 అన్నాను కదా. 12కి ఒకటే కట్ ఆఫ్ ఇవ్వాలి, అట్లా ఇవ్వలేదు. 12 డిస్ట్రిక్ట్స్కి 12 కట్ ఆఫ్స్. అంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక్కొక్క కట్ ఆఫ్, ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి ఒక్కొక్క కట్ ఆఫ్, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక్కొక్క కట్ ఆఫ్ ఇచ్చారు. సో మళ్ళీ పోస్ట్ వచ్చిన తర్వాత జాబ్ ఎక్కడ చేయాలి? స్టేట్ మొత్తంలో చేయాలి. ఓకే. అంటే సెలక్షన్ జిల్లాల వారీగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్న సివిల్ ఉన్నారు, సివిల్ వాళ్ళు సూర్యాపేట డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ అయితే సూర్యాపేట డిస్ట్రిక్ట్లో జాబ్ చేస్తారు. AR వాళ్ళు కూడా సేమ్ అంతే చేస్తారు. కానీ ఇప్పుడు TSSPకి వచ్చేసరికి జిల్లాల వారీగా కట్ ఆఫ్ తీసుకుంటారు, పోస్ట్ డ్యూటీ మాత్రం స్టేట్ వైడ్గా చేయాలి. ఇది అన్న. సో ఈ GOMS నెంబర్ 46 తెలిసిన తర్వాత మేము జూలై 3 రోజు ఉస్మానియాకి వెళ్ళి మేము అక్కడ గత BRS ప్రభుత్వం 2023లో మేము క్వశ్చన్ చేయడం జరిగింది. జూలై 3 2023 జూలై 3 రోజు మేము ఉస్మానియాకి వెళ్ళడం జరిగింది. ఉస్మానియాలో మేము అక్కడ నిరసన తెలియజేయడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది, ప్రివెంటివ్ తీసుకెళ్లారు. ఇదంతా ఇంకా నడుస్తూనే వచ్చిందన్న. 2 months మేము BRSకి అందరికీ మంత్రులకు చెప్పడము, ఎమ్మెల్యేలకు చెప్పడము, ఇదంతా జరిగింది. సో ఎవరు కూడా దీనిపైన పెద్దగా స్పందించలేదు మాకు. సో వెంటనే మా దాంట్లోనే కొంతమంది మహబూబ్ నగర్ వాళ్ళు ఏం చెప్పినారు, ఇంతకు ముందు ఏదో మేము KTR దగ్గరికి వెళ్ళి అదే చెప్తున్నాను కంప్లీటెడ్. అయితే ఈ BRS వాళ్ళు ఫస్ట్ ఏం స్పందించలేదు, అంటే కలవకపోవడం, సో మాట్లాడతామని చెప్పడం. ఇది అవుతున్నప్పుడు ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు.
పిసిసిగా ఉన్నారు. సో రేవంత్ రెడ్డి గారిని కలిస్తే ఈయన క్వశ్చన్ చేస్తాడు, ప్రతిపక్షం క్వశ్చన్ చేస్తుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఒక 30 మంది పోయినామన్న. మహబూబ్ నగర్ వాళ్ళు అండ్ మా జియో 46 అంటే వాళ్ళు మహబూబ్ నగర్ వాళ్ళు కూడా జియో 46 వాళ్ళే. మేము అందరం వెళ్ళినాము. వెళ్ళేసరికి లెటర్ ఇచ్చి సార్ ఇది పరిస్థితి, ఇంతకుముందు మీరు చూపించిన వీడియోలో ఉన్నది నేనే అన్న. నేను చెప్పినాను సార్ ఇది పరిస్థితి, చాలా అన్యాయం జరుగుతుంది సార్, దీని గురించి మీరు మాట్లాడండి అని అంటే సీఎం ఆఫీస్కి మేము మెసేజ్ పెడతాము, కంపల్సరీ మీ సమస్య పైన మేము మాట్లాడతాము, మా నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే కంపల్సరీ మేము మీకు న్యాయం చేస్తాము, నెక్స్ట్ రద్దు చేస్తామన్నాడా, జియో 46 రద్దు చేస్తాము, మీకు న్యాయం చేస్తాము, ఏ గివంత ఏముంది, తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే, మా ప్రభుత్వం వచ్చేలాగా మీరు పనిచేయండి, మేము చేస్తాం, జియో 46 రద్దు చేస్తాం అనే వర్షన్లో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మేము కష్టపడ్డామన్నా. అది అయిపోయిన తర్వాత కూడా సీఎం ఆఫీస్కి పెడతా అన్నారు, ఏ రిప్లై లేదు మళ్ళీ. సో ఇదేంది మళ్ళీ అని చెప్పేసి మనోళ్ళు డిప్యూటీ సీఎం అంటే ఇప్పుడు ప్రజెంట్ డిప్యూటీ సీఎం అప్పుడున్న బట్టి విక్రమార్క గారు కానీ సీతక్క గారిని కానీ ఇంకా చాలామంది శ్రీధర్ బాబు సార్ని కానీ కాంగ్రెస్ వాళ్ళని చాలామందిని కూడా కలిసిరు. వీళ్ళందరూ కూడా సేమ్ ఇదే చెప్పారు, మా పార్టీ అధికారంలోకి వస్తే మేము మీకు న్యాయం చేస్తాము అనే మాట వాళ్ళు చెప్పారు. చెప్పినప్పుడు మేమేం చేసినాం, సరే వీళ్ళు కూడా ఇట్లా మాట్లాడుతున్నారు కదా, ఏంది మరి పరిస్థితి, వీళ్ళు ఇట్లా అంటున్నారు వాళ్ళు అట్లా అంటున్నారు, ఎలక్షన్ కూడా వస్తుంది, ఇట్లా కాదు అని చెప్పేసి మా సూర్యాపేట డిస్టిక్ మంత్రిగా ఉన్న మా జగదీశ్వర్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి మేము ఒక 10 మంది వెళ్ళి, సార్ మా పరిస్థితి చాలా దయనీయంగా మారింది సార్, మాకు మార్క్స్ ఉండి మేము రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఉంది సార్, వాళ్ళు ట్రైనింగ్ పోయే లాగా ఉన్నారు, సో మాకు న్యాయం చేయండి సార్, కేటీఆర్ గారు కల్పించండి సార్ అని చెప్పేసి నేను వెళ్ళి సార్కి చెప్పిన. సరే సందీప్ నేను ఒక 2 డేస్లో చెప్తాను అన్నారు. నెక్స్ట్ డేనే కేటీఆర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నారు, చెప్పేసి కేటీఆర్ గారు కలుస్తా అన్నారు, మీ సమస్య పైన మాట్లాడుతా అన్నారు అని చెప్పారు. తెలంగాణ ప్రగతి భవన్కి వెళ్ళామన్నా మేము 22 మంది వెళ్ళాం. కేటీఆర్ గారు కల్పించారు, జగదీశ్వర్ రెడ్డి సార్ కల్పించారు. కేటీఆర్ గారికి జగదీశ్వర్ రెడ్డి గారు ఈ సమస్య గురించి క్లియర్గా చెప్పారు. టీఎస్ఎల్ పిఆర్బి చైర్మన్ వివి శ్రీనివాసరావు గారట, ఆయన ఏందో కొంచెం మాట్లాడండి అని చెప్తే కేటీఆర్ గారు ఫోన్ చేస్తే టీఎస్ఎల్ పిఆర్బి చైర్మన్ గారు ఫోన్ కట్ చేసారు. కేటీఆర్ గారే చెప్పారు ఫోన్ కట్ చేస్తున్నాడు ఈయన అని చెప్పేసి. ఏంది ఒక రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ఈయన ఫోన్ చేస్తే కట్ చేసిరు అని చెప్పి 2 టైమ్స్, అది కూడా కేటీఆర్ గారు చెప్తే సరే ఎట్లా సార్ మరి మేము ఏం చేయాలి సార్ అంటే సిఎస్ మేడం గారికి ఫోన్ చేశారు. మేడం జియో 46 అని చెప్పి ఏదో జియో వచ్చిందట, ఇది మన ప్రభుత్వంలోనే వచ్చింది అని అంటున్నారు, కొంచెం దీన్ని చూడండి, నేను పిల్లల్ని ఇచ్చి పంపిస్తున్నాను కలెక్టర్ గారిని ఇచ్చి అని చెప్పేసి మాకు ఒక కలెక్టర్ మేడంని అటాచ్ చేసి వెహికల్లో ఒక 6 మెంబర్స్ని సెక్రటరేట్కి పంపించారు. మేము వెళ్ళేసరికి అప్పుడు డీజీపీగా ఉన్న అంజనీ కుమార్ సార్ ఉన్నారు, సిఎస్ మేడం గారు ఉన్నారు, నేనే వెళ్ళాను. సిఎస్ మేడం గారికి లెటర్ ఇచ్చాను, మేడం ఇది కోర్టులో కేసు ఉండగానే ఇట్లా రిజల్ట్ ఇచ్చారు మేడం, కొంచెం చూడండి, 3 డేస్లో ఎలక్షన్ కూడా వస్తుంది మేడం, కొంచెం ఒక ప్రెస్ నోట్ వచ్చేలాగా చూడండి మేడం అని చెప్పేసి చెప్తే తప్పకుండా అమ్మ మేము తప్పకుండా చూస్తాం, దీనిపైన మేము దృష్టి పెడతామని చెప్పడం జరిగింది. సో అక్కడ అయిపోయిన తర్వాత మేము వచ్చినాం, ఆ 3 డేస్ ఏం జరగలేదు, ఎలక్షన్ కూడా వచ్చిందన్న. ఇక్కడ వరకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కేటీఆర్ ఫోన్ చేసినప్పుడు ఆయన మంత్రిగా ఉన్నాడు, ప్రభుత్వంలో ఒక కీ పవర్ సెంటర్ గా ఉన్నాడు, ఆయన ఫోన్ చేస్తే కూడా ఎందుకు ఆ రిక్రూట్మెంట్ చైర్పర్సన్ ఎవరైతే ఆ చైర్మన్ ఉన్నాడో ఆయన ఎందుకు కట్ చేసిండు అంటే ఆయన తెలియకుండానే ఇది జరిగిందా? ఆ కేటీఆర్ గారు అయితే ఇది మా ప్రభుత్వంలోనే వచ్చిందా ఈ జీవో అని అయితే మమ్మల్ని క్వశ్చన్ చేశారన్న. ఎస్ సార్ ఇది మొన్ననే 2022 నోటిఫికేషన్లో వచ్చిందని చెప్పి మేము చెప్పినాం, అవునా అని చెప్పి అప్పుడు బోర్డు చైర్మన్ గారికి చేస్తే ఆయన కట్ చేసిండు, ఆయన మాట్లాడలేదు. సో ఆయన ఆంధ్ర ప్రాంతం వ్యక్తి. ఎస్ సిఎస్ సోమేష్ కుమార్ గారు ఉన్నప్పుడు ఈ జీవో వచ్చింది, బీహార్. మేమేమో శాంతి కుమార్ మేడం గారు ఉన్నప్పుడు మేము వెళ్ళి కలిసినాం. సిఎస్ సోమేష్ కుమార్ గారేమో బీహార్ ప్రాంతానికి చెందినవారు, టిఎస్ఎల్ పిఆర్బి చైర్మన్ గారేమో ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు, వీళ్ళు ఉన్నప్పుడు వచ్చింది ఇదన్నా. సో ఇక్కడతో అయిపోయిన తర్వాత వీళ్ళు ట్రైనింగ్ పోతా ఉన్నారు, మేము నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాక తీన్మార్ మల్లన్న దగ్గరికి పోయినాం. మల్లన్న మాకు న్యాయం చేయండి, ఏంది ఈ కట్ ఆఫ్లు ఏంది, ఈ పరిస్థితులు ఏంది, మాకు ఇన్ని మార్క్స్ వచ్చి మేము రోడ్ల మీద తిరుగుతున్నాం, ఒకసారి మీరు మాట్లాడండి, ఈ సమస్య కొంచెం మీరు ఏదైనా చేయండి అంటే ఇదంతా కాదు, మీరు 2 నెలలు మీరు ఈ హాస్టల్ అన్ని వెకేట్ చేసి తట్టా బుట్ట మూట ముల్లి అన్ని చదువుకొని మీరు గ్రామీణ ప్రాంతాలలో పోండి, కాంగ్రెస్ పార్టీ గురించి మీరు పనిచేయండి. వీడియో ఉందన్న,
మల్లన్న ఛానల్లో మేమేమి ఏది కూడా మేము వట్టిగా మాట్లాడట్లేదు, ప్రతిదీ ఎవిడెన్స్. ఓకే, మేము ఎందుకు చెప్తున్నాం, మేము ఈ బాధ అనుభవిస్తున్నాం కాబట్టి చెప్తున్నాం అన్న. వాళ్ళన్న మాటలే చెప్తున్నాం మేము. మాకేది ఒక మాట చెప్పాల్సిన అవసరం మాకు లేదు. వాళ్ళు న్యాయం చేస్తా అన్నారు, వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని చెప్పి ఇప్పుడు 8 నెలల నుంచి కళ్ళు కాయలు కాసే విధంగా మేము వెయిట్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వస్తే మాకు న్యాయం జరుగుతుంది, మా కుటుంబాలలో ఒక ఉద్యోగం వచ్చిందంటే మా తరం బాగుపడుతుంది, ఇది ఒక కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది అని హామీ ఇచ్చిర్రు, మేము చేస్తామని అని చెప్పి మేము కష్టపడ్డాం కాబట్టి మాట్లాడుతున్నాం. ఈరోజు ఇచ్చిన హామీ నెరవేర్చుకోలేదని మేము మాట్లాడుతున్నాం. అయితే ఈ తీన్మార్ మల్లన్న చెప్పినప్పుడు మేము హాస్టల్స్ వెకేట్ చేసి ఊళ్ళలోకి వెళ్ళిపోయినాం. ఎవరో తెలియదు ఏందో తెలియదు, మీకు దండం పెడతాం, కాలు ముక్తాము, జర ఓట్లు వేయండి అని చెప్పేసి ఊరు పల్లె వాడవాడ తండాలు తిరిగి మేము ప్రచారం చేయడం జరిగిందన్న. మా 46 GO పిల్లలు ఎక్కడ ఎవరు నోటిఫికేషన్ మేము ఇట్లా రాస్తున్నామన్నా రాయబోతున్నామన్నా అన్న వాళ్ళని కూడా మేము ఓటక్కున్న ప్రతి ఒక్కరికి బాబు మీరు కాంగ్రెస్ కోటేయండి అని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు మాకు మొండి చేయి చూపిస్తుంది. అంటే వాళ్ళు ఒకటే సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఇచ్చారు మీకు, అంతే. మా ప్రభుత్వం వస్తే GO 46 రద్దు చేస్తాం, అంటే మా ప్రభుత్వం రావడం కోసం మీరు ప్రయత్నం చేయండి, అంతే. సో మీరు మా కోసం ప్రచారం చేయండి. ఈ మాట ఆ విధంగా మీరు కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేసిరు, పనిచేసారు. పార్టీ చేసినాం, పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మా మిత్రులు వెళ్ళి కలిసిరన్న రేవంత్ రెడ్డి గారిని. ఆ రోజు నేను లేను, మా మిత్రులు మాట్లాడతారన్న. ఏమన్నాడు ఆ రోజు కలిస్తే? అంటే గవర్నమెంట్ కు ఆయన PCCగా ఉన్నప్పుడే ఈయన పోయి కలిసిండు. అప్పుడు ఏం చెప్పిండంటే, ఆయన చెప్పిన దాని ప్రకారము మా గవర్నమెంట్ వస్తే ఫస్ట్ నేను ఇప్పుడు మాట్లాడతా, ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వంతో CS గారికి పంపిస్తా నేను విషయాన్ని అన్నాడు. సరే, ఆయన పంపించినా పక్కన పెడితే ఆయన ఒక స్ట్రాంగ్ అభయం ఏమి ఇచ్చిందంటే 46 GOని మేము రాగానే రద్దు చేస్తాము అనేటువంటి అభయం ఇచ్చినట్టుగా ఆయన చెప్పిండు. సో తర్వాత అధికారంలోకి వచ్చినాక నువ్వు పోయినావంట ఆడికి. అప్పుడేం చెప్పిండు, ఏ విధంగా మాట్లాడిండు ముఖ్యమంత్రి గారు? అయితే అన్న ముందుగా నా పేరు నవీన్ పట్నాయక్ అన్న, జయశంకర్ భూపాల్ డిస్టిక్ నాది. ఏ డిస్టిక్? జయశంకర్ భూపాల్. అంతటి ఆ గొప్ప మహానుభావుని పేరు పెట్టుకున్నందుకు ఆ డిస్టిక్ కి చాలా గౌరవపడుతున్నా. కానీ ఆ మహానుభావుని యొక్క ఆశయాలు ఇప్పటికీ నెరవేర్చలేవు, అందుకు బాధపడుతున్నా అన్న. మాట్లాడే అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. అయితే మా మిత్రుడు ముందు కలిశాడు, పార్టీ అధికారం వచ్చిన తర్వాత మేము వెళ్ళి కలవడం జరిగింది. ఎందుకునంటే ఫస్ట్ మేము అంటే ఎమ్మెల్యే స్థాయి నుంచి మంత్రి స్థాయి నుంచి కలిసిన తర్వాత కూడా మాకు మాకు హామీ ఇవ్వట్లేదు, మాట్లాడలేదు సరిగా మా గురించి. ఇంకా రేవంత్ రెడ్డి సార్ కలిస్తే బెటర్ అని చెప్పేసి మేము ఇంకా డైరెక్ట్గా ఒక 5 వెళ్ళాం అన్నమాట. వెళ్ళిన తర్వాత మాకు ఒకటే మాట చెప్పిండు, కొంచెం వల్గర్గా కూడా మాట్లాడాడు. అతను భాష యాస అలానో మరి మాకు తెలియదు, కానీ చెప్పు పర్లేదు. అంటే మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడు నిద్రపోయారా, ఎక్కడ పడుకున్నారు అన్న విషయంగా మాట్లాడాడు. మీకు అప్పుడు తెలియదా అని చెప్పేసి, మీరు అప్పుడు అప్పుడు పడుకున్నారు, ఎక్కడ పడుకున్నారు మీరు అని చెప్పేసి. సార్ దయచేసి ఒక గమనించండి, మీరు నోటిఫికేషన్లో GO నంబర్ 46 విషయం ఎక్కడ కూడా విధి విధానాలు తెలపలేదు కాబట్టి మాకు నమ్మించి గొంతు కూర్చుండు VV శ్రీనివాసరావు గారు, TSLP చైర్మన్. ఎందుకంటే అసలు చాలా చీటింగ్ ఒక ఆంధ్ర ప్రాంత వ్యక్తి మాకు అసలు చీటింగ్ చేసిండు కాబట్టి మాకు తెలియపరచలేదు, ఎవరికి కూడా తెలియదు అది రిజల్ట్ వచ్చేదాకా కూడా. కాబట్టి అన్యాయం జరిగింది కాబట్టి మేము చేస్తున్నాం. అంటే మరి ఇప్పుడు నేను నేరుగా మీకు న్యాయం చేయడానికి ఉండదు, లీగల్. ఇప్పుడు ఒక పాయింట్, అప్పుడు మీరు కళ్ళు మూసుకున్నారా అన్నారా అన్నాడు. మరి అప్పుడైతే రాలేగా, ఈయన ఒక ముందుకే వచ్చింది నోటిఫికేషన్. అవును, అంటే ఎన్నికలకు ముందే వచ్చింది నోటిఫికేషన్. 2022లో కదా వచ్చింది. అవునవును, 2023లో కదా నువ్వు కలిసింది, 23లో కదా కలిసింది. మరి అప్పుడు ఆయనేమో మన ప్రభుత్వం రాగానే రద్దు చేస్తా అని చెప్పేసి ఈయనతో ఎట్లా మాట్లాడిండు? అవును, మరి నువ్వు అయినప్పుడు అప్పుడు కళ్ళు మూసుకుర్రా, అప్పుడు కళ్ళు తెరుస్తారని చెప్పేసి ఎట్లా మాట్లాడిండు? అదే రాజకీయ రంగంలో గింత ఊసరవల్లి లాగా రంగులు మార్చే మాటలు ఉంటేనే అప్పుడు నాకు అనిపించింది అన్న. అంటే వీళ్ళు పరిస్థితులకు అనుగుణంగా మనుషులు మారుతారు అనేది మాకు వాళ్ళు కళ్ళారా చూపెట్టారు అనమాట. చాలా బాధ అనిపించింది. అయితే ఇప్పుడు ఆ రోజు ఏమన్నాడంటే, ఇప్పుడు మాత్రం నేరుగా మేము మా డిసిషన్ తీసుకొని చేయనికి ఉండదు, మీరు దీని మీద కేసు వేశారంట కదా, ఆ కేసు నడుస్తుందంట కదా హైకోర్టులో, ఒకవేళ న్యాయస్థానం కనుక మీకు న్యాయం చేస్తామని చెప్పేసి మీకు ఎంట్రీ ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ తీసుకురండి, నేను ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పిండు. సార్ మరి ఇది మంచి మాటే ఉంది, మరి మాకేమో అక్కడ కేసెస్ ఉన్నటువంటి రోజుల్లో అక్కడ హియరింగ్ జరగాలి, ఆ హియరింగ్ డేట్ రోజున అడ్వకేట్ జనరల్ గారు అటెండ్ కావట్లేదు, ప్లీడర్నేమో అటెండ్ అవుతున్నారు కానీ ప్లీడర్ కాదు, ఇప్పుడు అడ్వకేట్ జనరల్ అటెండ్ కావాలని చెప్పేసి మీరే అన్నారు. కాబట్టి అతను మా కేసుకి అటెండ్ కామని చెప్పండి. మా తరపున ఉన్న అడ్వకేట్లు అందరూ వస్తున్నారు, అక్కడ ఒక 1 hour బిఫోర్ వస్తున్నారు వాదించడానికి. కానీ గవర్నమెంట్ తరపున అడ్వకేట్ జనరల్ని అటెండ్ కానివ్వట్లే. అంటే అక్కడ న్యాయస్థానం ఏమో మీకు ఆర్డర్ ఇస్తే న్యాయం చేస్తామని ఓవైపు అంటున్నారు, ఓవైపు ఏమో మా కేసుకి వాదన చేయకుండా అడ్వకేట్ జనరల్ అటెండ్ కానియట్లే. అసలు ఇది ఎలా ఉందంటే ఏదో 2 కళ్ళ సిద్ధంలాగా మేము గిచ్చినట్టు చేస్తే మీరు ఏడ్చినట్టు చేయనట్టుగా ఉన్నదన్నమాట. కాబట్టి ఇలాంటి కాలయాపనలు వద్దు మాకు. ఇప్పుడు ఇలా అసెంబ్లీ వేళలో మేము ఎందుకు వచ్చినామంటే, ఇది ఒక్కసారి సెషన్ అయిపోయిందంటే తర్వాత మాకు పట్టించుకున్న నాదులు ఉండరు, మాకు న్యాయం జరగాలి ఈ ఒక్క 5-6 రోజుల్లోనే. కాబట్టి మేము ప్రతి ఒక్క మనుషులను కూడా వేడుకున్నామన్నా. ఇప్పుడు మేము ఒకటే అంటున్నాము, వీళ్ళ దగ్గర ఉన్నది ప్రతి ఒక్క రైట్స్ ఉన్నాయి, చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్
సారీ టు పార్డన్ మై లాంగ్వేజ్, No ఒక భిక్షాటన చేసే వ్యక్తి మన ఇంటికి వస్తే మన ఇంట్లో ఒక ముద్ద ఉంటే పెడతాము, లేదంటే బాబు ఇంకా వండలేదంటే ఆయన వెళ్ళిపోతాడు. కానీ వీళ్ళ దగ్గర చేయనికి అవకాశాలు ఉన్నాయి. అంటే అదే టీఎస్ఎస్బీ బెటరైన్ జాబ్లో చాలా అవకతవకలు జరిగినాయి మా మిత్రుడు చెప్పినట్టుగా. ఇప్పుడు ఉద్యోగాల అవకాశాలు మాకంటే తక్కువ మార్కులు వచ్చినట్టు కేటాయించారు. ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు మళ్ళీ మాకు రిటర్న్ రాని చెప్పేసి మేము అనట్లేదు, వాళ్ళ కడుపు మేము కొట్టము. కానీ వాళ్ళకి ఉద్యోగాలు ఇయ్యంగా ఇప్పుడు ఒక 1300 నుంచి 1400 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయన్న, స్టిల్ ఇప్పటికీ అఫీషియల్గా ఉన్నాయి. అయితే మొన్న జడ్జి గారు కూడా అన్నారనమాట 7th కోర్టులో, ఈ కేసెస్లో మొత్తం యంగ్స్టర్స్ ఇన్వాల్వ్ అయ్యారు, దయచేసి వీళ్ళకి కొంచెం మీరు న్యాయం చేయండి. మీరు ఇంకా 10 సంవత్సరాల దాకా వీళ్ళకి వాయిదా చేసినా కూడా, ఎగ్జాంపుల్ చెప్పిండు, ఇంకా మీరు 5 years కాదు 10 years వాయిదా చేసినా కూడా వీళ్ళకి న్యాయం చేయాల్సిందే, వీళ్ళ వైపున బలంగా న్యాయం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మాకు ఉన్నటువంటి ఈ యొక్క పోస్టులతో పాటు మరికొన్ని సూపర్ న్యూమరీ క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి ఆ జడ్జి గారే చెప్పారనమాట. కాబట్టి క్రియేట్ చేసి 2000 నుంచి 2500 కుటుంబాలకి బాగుపడితే మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు, ఇచ్చిన మాట నెరవేర్చిన వాళ్ళు జరిగింది హియరింగ్ కోర్టులో. దాదాపుగా ఒక 20 నుంచి 25 సార్లు జరిగిందన్న. 25 సార్లు ఏం చెప్పి వీళ్ళు వాయిదా అడుగుతా ఉన్నారు ప్రతిసారి? అంటే మీరు మీ తరపున ఒక లాయర్ను పెట్టుకున్నారు. అవును. ఏం చెప్పి గవర్నమెంట్ వాయిదా అడుగుతా ఉంది? నెక్స్ట్ టైం మాకు వాయిదా కావాలి, ఒక రీజన్ చెప్పాలి కదా. ఒక రీజన్ వాళ్ళు ఏం చెప్తున్నట్టు అసలు ఆ రీజన్ కి అసలు అర్థమే లేదు. ఏజీ గారికి ఇప్పుడు వీలు కాదు, నాకు పెళ్లిళ్ళు ఉన్నాయి, వాళ్ళ ప్లీడర్ ఉంటారు రామారావు గారు అని, గవర్నమెంట్ ప్లీడర్, మాకు ఇప్పుడు పెళ్లిళ్ళు ఉన్నది, నాకు ఫంక్షన్ ఉంది, నేను ప్రిపేర్ అయి రాలేదు అంటే ఇక్కడ జీవితాలాగం అయిపోతా ఉంటే వాళ్ళ ఫంక్షన్ ఏజీ గారికి పెళ్లిళ్ళు ఫంక్షన్లు ఈ సారీ ఫంక్షన్లు ఇవి నడుస్తున్నాయి అంటే మాకు ఇది ఉంది, మాకు ఇప్పుడు వీలు కాదు. ఎన్నిసార్లు వాయిదాకు అడిగిరాళ్ళు? ప్రతిసారి ఎన్నిసార్లు అయింది? 24 times 24 times. 1 year వస్తుంది. అక్టోబర్ లో మేము కేసు వేసినాం, ఇంచుమించుగా 1 year అవుతుంది. రీసెంట్ గా 27th కోర్టు నుండి కోర్టు 2కి వెళ్ళింది, సెకండ్ కోర్టుకి వెళ్ళింది. సెకండ్ కోర్టులోనే జడ్జి గారు June 2కి 15th June, 24th July, మళ్ళీ August 7th. ఓకే అన్న ఎట్లుందనంటే June 2 రోజు అడ్వకేట్ జనరల్ గారు అటెండ్ అవ్వరు, గవర్నమెంట్ ప్లీడర్ గారు లేస్తారు, సార్ ఏజీ గారు రాలేదు, ఓకే పోస్ట్పోన్ టు నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ట్యూస్డే, అంతే. నెక్స్ట్ ట్యూస్డే ఏజీ గారు లేని జడ్జి గారు మాత్రం ఏం చేస్తారు? నెక్స్ట్ ట్యూస్డే అంటే డే ఆఫ్టర్ టుమారో మాకు ఇవ్వండి అని అంటే కేసెస్ ఉంటాయి చాలా, అట్లీస్ట్ 1 week తర్వాత అని చెప్పేసి జడ్జి గారు చెప్తారు. మళ్ళీ 1 week అని అనుకుంటే డేట్ మిస్టేక్ పడుతుంది, 15th Juneకి వెళ్తుంది. 2nd June రోజు జరిగితే నెక్స్ట్ వీక్ అంటే 2nd June అంటే 9th Juneకు 10th రావాల్సింది కదా, అది 15th Juneకి పోతుంది. అట్ట పోతుంది, వారం వాయిదా ఇస్తారు, 2 వారాలు మిస్టేక్ పడ్డది అని చెప్తారు, నంబర్ మిస్టేక్ పడ్డది అని చెప్పి 15th రోజు జరుగుతుంది. సరే 15th రోజు జడ్జి గారు చెప్తారు, ఈ రోజు ఇది ఫైనల్ చేద్దాము, దీంట్లో అంత యంగ్స్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, దీన్ని ఫైనల్ చేద్దాము, ఇది ప్రొలాంగ్ చేయకుండా మీరు అడ్వకేట్ మీ తరపు మీరు అడ్వకేట్ గారు కానీ అడ్వకేట్ జనరల్ గారు కానీ ప్రిపేర్ అయ్యారండి, దీన్ని క్లోజ్ చేద్దామని చెప్పేసి జడ్జి గారు చెప్తారన్న. 15th June రోజు కూడా సేమ్ అన్న, ఏజీ గారు రారు. ఈజీగా ఉందా? ఏసీ బంద్ చేయాలన్నా? ఏసీ అంటే బంద్ చేయ బాబు. 15th June రోజు కూడా ఏసీ గారు రారు, దాన్ని పోస్ట్పోన్ చేస్తారు, దాన్ని పోస్ట్పోన్ చేస్తారు ఎప్పటికి? 24th Julyకి పోస్ట్పోన్ చేస్తారు, 24th Julyకి పోస్ట్పోన్ చేస్తారు. 24th July రోజు 1 minute కూడా జరగలేదన్న, గవర్నమెంట్ ప్లీడర్ గారు లేవడం, సరే ఏజీ గారు రాలేదు, సో ఓకే పోస్ట్పోన్ టు నెక్స్ట్ వీక్ కాదు 2 weeks అంటే అప్పుడు ఏమైంది? August 7th వచ్చింది. మాది ప్రధాన డిమాండ్ ఒకటే అన్న, మా కేసులో గనక నిజాయితీ లేకపోతే, మా కేసులో దమ్ము లేకపోతే మమ్మల్ని అందరినీ ఓడగొట్టండి. మీరు ఏమంటున్నారంటే, మీరు ఒకవేళ అంటే గవర్నమెంట్ మీకు అపోజిషన్ గా వాదిస్తా ఉంది ప్రస్తుతానికి, అసలు వాదనలే జరగట్లేదు అంటే వాయిదా వేసుకుంటూ పోతా ఉన్నారు. అంటే వాదించి మా కేసులను ఓడగొట్టండి, లేకపోతే మాకు ఉద్యోగాలన్నా ఇవ్వండి. మేము గెలిస్తే మాకు ఉద్యోగాలు ఇవ్వండి. మేము గెలిస్తే కూడా మీరు మెన్షన్ చేసినట్టుగానే CD1 CD2 కట్ ఆఫ్ మీరు ఏదైతే మీరు అంటే మెన్షన్ చేసిరో అట్లా కట్ ఆఫ్ ప్రకారం మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మేము అందులో ఉంటేనే మాకు ఇవ్వండి, లేకపోతే లేదు కదా. మేమేదో కోర్టులో కేసు వేసినామని చెప్పి మేము జాబులు ఇవ్వండి, లేకపోతే మేము పోరాడుతున్నాం మాకు జాబులు ఇవ్వండి అని మేము అనట్లేదు. ఓకే, మా మెరిట్ స్టూడెంట్స్ కాబట్టి మేము ఏమంటున్నాం, 30,000 ఉద్యోగాలు నింపిన అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. బీఆర్ఎస్ వేసిన నోటిఫికేషన్లో తప్పు ఉందని వీళ్ళకి తెలుసు, అన్నీ తెలుసు. వీళ్ళు చెప్పిన మాటేనే, వీళ్ళు చెప్పినట్టు మరి బీఆర్ఎస్ చేసిన 46 తీసేసి ఇప్పుడు ఉన్న పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే వీళ్ళకే పేరు వచ్చేది, వీళ్ళకే పేరు వస్తుంది కదా. అయినా కూడా ఎందుకు మా జీవితాలతో ఇంకా ఆడుకుంటున్నారు? ఎందుకు ఇక్కడ ట్రయాంగిల్ స్టోరీ నడుస్తుంది. ఎవరు సీఎం సార్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటాడు, బాబు అది మీరు కోర్టులో కేసు గెలిచిరండి అంటారు.
కోర్టులో కేసు గెలవాలంటే ఎవరు రావాలి? ఏజీ గారు అటెండ్ కావాలి. ఏజీ గారు అటెండ్ కావాలంటే ఏం కావాలి? కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి. 317, 46 రెండింటి మీద సబ్ కమిటీ వేసారు. సబ్ కమిటీ అంటే చాలా పవర్ఫుల్ది, అది రిప్రజెంటేషన్ చేసి చెప్తుందని చాలా మంది లీడర్లు అంటోళ్ళు. మరి ఇదే 317 ఏమో న్యాయం చేస్తుంది సబ్ కమిటీ, 46 వాళ్ళకి న్యాయం చేయట్లేదు. అంటే మీకు ఉద్యోగులు కావాలి కానీ విద్యార్థులు వద్దా? విద్యార్థులు రెచ్చగొట్టింది మీరే కదా. ఫస్ట్ మీరెళ్ళి పోరాటం చేయాలి, మీరు గెలవండి అని చెప్పారు. ఏ రోజు కూడా ఉద్యోగులు అయితే ఏ రోజు రోడ్డు ఎక్కలేదు. ప్రభుత్వం మారడానికి ఏ రోజు రోడ్డు ఎక్కలేదు. ఎక్కిందల్లా విద్యార్థులే, నష్టపోయింది విద్యార్థులే. ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడున్నా కూడా వాళ్ళు ఈ గవర్నమెంట్ కాకపోతే ఇంకో గవర్నమెంట్ న్యాయం చేస్తుంది. మీరు చెప్పిన జీవోనే కదా, మేము తీసుకొస్తే చేస్తామని చెప్పి. మొన్న మీరు చూస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ కోసం మన నల్గొండ డిస్టిక్ నుండి ఫస్ట్ ఫోన్ చేస్తే చెప్తా దాని గురించి 46 జీవో గురించి 317 గురించి మాట్లాడనే వద్దు, అది మొత్తం ముఖ్యమంత్రి నేను దాని గురించి చెప్తానా. తెలంగాణ ఉద్యమం కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫస్ట్ రాజీనామా చేసింది. నల్గొండ జిల్లా వ్యక్తి, మీకు ఉందో లేదో చెప్తున్నా. ఆయన అంటే మనకు రెస్పెక్ట్ ఉంది. వాళ్ళ కొడుకు యాక్సిడెంట్లో చనిపోయింది కానీ మీకు కూడా తెలుసు. అప్పుడు 2011లో చనిపోయిండు. అయినా కొడుకు లాంటి వాళ్ళమే కదా మేమంతా అయినా కొడుకు లాంటి వాళ్ళమే. ఆయననే తీన్మార్ మల్లన్న నామినేషన్ వేసే రోజు ఆయనే చెప్పిండు పక్క నుండి, తీన్మార్ మల్లన్న వీళ్ళు ఏం అన్యాయం చేసి 46 జీవో వాళ్ళు అన్న వీళ్ళకి న్యాయం చేయాలంటే ఖచ్చితంగా న్యాయం చేయాలి, వీళ్ళ మీద మేము తీసుకుంటాం, మీ నిర్ణయం తీసుకుంటా అన్నాం. ఈ రోజు ఫోన్ చేస్తే ఏమంటుండు? 317 లేదు, 46 లేదు, మొత్తం అంతా సీఎం ఫైనల్ అంటుండు. మరి సీఎం అడుగుతానేమో మినిస్టర్ల దగ్గరికి పోండి, మీకు ఫుల్ స్వేచ్ఛ ఇచ్చిన, ఇది ప్రజాప్రభుత్వం, మీకు అంటుండా. మరి మంత్రులేమో ముఖ్యమంత్రి పేరు చెప్తారు, ముఖ్యమంత్రి ఏమో మంత్రుల పేరు చెప్తారు. మరి ఎవరిని అడగడం అన్న న్యాయం కోసం? ఇంకొకటి అన్న, మా కమిటీ వేసారు 317, అందులో ఉన్నది దామోదర రాజనరసింహ సార్, శ్రీధర్ బాబు సార్, పొన్నం ప్రభాకర్ సార్. ఈ పొన్నం ప్రభాకర్ సార్ని మేము పోయి కలిస్తే అసలు మీ కమిటీలో నేను ఉన్నానా అంటారు. అంటే ఆయనకే తెలియదు ఇక్కడ మీ కమిటీలో ఉన్న సంగతి ఆయనకే తెలియదు. మేమేం చెప్పాలి, మేమేం మాట్లాడాలి అంటాడు. 46 అంటే కమిటీ ఏంటని అంటాడు. ఒకటి అడ్వకేట్ జనరల్ ఎప్పటి నుంచి అటెండ్ కావట్లేదు అంటే ఫస్ట్ ఒక రోజు అటెండ్ అయినా. ఆ రోజు ఒక 45 minutes నియర్లీ ఒక 1 hour హియరింగ్ జరిగింది. చాలా స్ట్రాంగ్ హియరింగ్ జరిగినాయి. ఆ రోజున బ్రహ్మాండంగా అబ్బా ఈ రోజు అయిపోతుంది కేసు, ఫైనల్ జడ్జిమెంట్ వస్తాం మేము అందరూ కూడా అనుకున్నాము. అయితే మా తరపు అడ్వకేట్ చాలా క్లియర్ గా జడ్జి గారికి చెప్పడం జరిగింది ఈ విద్యార్థులు ఏ విధంగా అన్యాయం జరిగింది అనేది. వాళ్ళేమో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కి అనుకూలంగానే ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు వాళ్ళ యొక్క కౌంటర్ లో, ఏది బోర్డు తరఫున. ఆ కౌంటర్ లో మేము ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో ఓన్లీ ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణకు అదొక కటాఫ్ ఇదొక కటాఫ్ పెట్టాలి అంత మాత్రమే ఉంది. అయితే వీళ్ళు ఏం చేసిరు, మొత్తము జిల్లాకు కటాఫ్ పెట్టిరు. అయితే వాళ్ళు మళ్ళీ అట్లా ఉండగా కూడా వాళ్ళు ఏమని అబద్ధం ఆడిలంటే మేము ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కి అనుకూలంగానే ఇచ్చాము ఈ రిక్రూట్మెంట్, మా తరపున ఇలాంటి అసలు అన్యాయం ఏం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు జడ్జి గారు చదివిండు ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని. నో నేను చదివిన ఇప్పుడు దీన్ని క్లియర్ గా, ఇందులో ఓన్లీ క్యాడర్ 1 క్యాడర్ 2 మాత్రమే ఇవ్వాలని ఉంది. మళ్ళీ మీరు ఆల్రెడీ ఒకసారి బైఫర్కేషన్ చేశారు CD1 CD2 అని, మళ్ళీ డిస్ట్రిక్ట్ వైజ్ చేయడానికి డబుల్ బైఫర్కేషన్ చేయడానికి లేనే లేదు. ఉంటే చూపించు అని చెప్పేసి అడ్వకేట్ జనరల్ గారిని ముఖం పట్టుకుని అడిగిండు. అడ్వకేట్ జనరల్ గారికి మాట వస్తలేదు అనమాట. సో అతను తెలిసిపోయింది క్లియర్ గా, అబ్బా చాలా అన్యాయం జరిగింది అని చెప్పేసి. ఆ నెక్స్ట్ డే నుంచి మాకు కేసెస్ అటెండ్ కావట్లేదు. ఇక లేకపోతే నేను ఆధారాలు పట్టుకొస్తా, నేను జనాభా లెక్కల షీట్ పట్టుకొస్తా, నేను అడ్జస్ట్ అని చెప్పి తప్పించుకుంటున్నాడు. పెళ్లికి పోతున్నారు, పేరంట పోతున్నారు, ఆ పూలుగు బొక్కల కోసం వాళ్ళు తిరుగుతున్నారు. ఇక్కడ మా భవిష్యత్తు ఇట్లా అవుతుంది. మేము ఒక పూట తినక సాయిబాబు కూడా మేము తిని మేము కోట చుట్టూ ఈ మినిస్టర్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ సరే వాళ్ళకి తెలిసి చేసినా తెలియక చేసినా కానీ వాళ్ళ హయాంలో జరిగింది కాబట్టి అది వాళ్ళకి పనిష్మెంట్. సరే వాళ్ళు ఓడిపోయారు, ఇంటికాడ ఉన్నారు. ఇప్పుడు 46 జీవో రద్దు చేసేందుకు వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, వీళ్ళకి వచ్చిన అడ్డంకి ఏంటి, దేనికోసం మరి దాన్ని అట్లా ఆపుతా ఉన్నారు? ఎస్ అన్న, అది విషయం. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఏమైనా అడ్డు ఉన్నారా? వీళ్ళు మాకు కనుక ఉద్యోగాల అవకాశం కల్పిస్తే, ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నటువంటి మిత్రుల కంటే వాళ్ళ కంటే మాకు నిజంగానే ఒక 30 మార్కుల నుంచి 40 మార్కులు ఎక్కువ ఉన్నాయి మా అందరికి. మా ర్యాంక్ కార్డ్ చూడండి, మా మార్క్స్ చూడండి, మేము దానికి ఎలిజిబుల్ అని అనిపిస్తే ఇవ్వండి. అయితే వీళ్ళకి ఎందుకు అంటే ఎవరైనా అడ్డుపడుతున్నారా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పేసి? అపోజిషన్ కూడా కొంచెం మంది వీళ్ళ పిల్లలకి చాలా అన్యాయం జరిగింది అని ట్వీట్ పెడుతున్నారు, చేయండి అని. ఎవరైనా అడ్డు అయితే రావట్లే కదా నీకు చేయనికి, అన్ని కూడా ఉన్నాయి, వ్యవస్థ మొత్తం నీ చేతిలో ఉన్నది. ఎవరన్నా అప్పుడు ఎందుకు ఇస్తున్నారని అడిగితే అప్పుడు ఆలోచన చేయండి మీరు. కాకపోతే కమిటీలు పెట్టి మా పేరు మీద కాలయాపన చేసుకుంటా మీరు చేస్తామని చెప్పండి, లేదంటే మేము చేయమని చెప్పండి. మేము ఏదైనా ఒక కూలి పని చేస్తామని బతుకుతాం కదా అన్న. మా వీక్నెస్ ఎందుకు వాడుకోవాలి? ఇప్పటికీ మా అందరూ కూడా 35 సంవత్సరాల పైన దాటి ఉన్నాం. మేము నెక్స్ట్ నోటిఫికేషన్ చదువుకోవాలంటే కూడా మాకు ఏజ్ ఉండదు. ఏజ్ ఉన్నప్పటికీ కూడా మా దగ్గర అంత స్తోమత ఉండదు. ఆర్థికంగా లాస్ అయినాము, ఫిట్నెస్ కావాలి, మా యొక్క ఆర్థికంగా లాస్ అయినాము, మా యొక్క సమయం కూడా మొత్తం వృధా అయిపోయింది. మళ్ళీ మేము అంత కాన్స్టెంట్గా మా మైండ్ కూడా పెట్టలేము కదా అన్న. మాకంటే ఇప్పుడు నాకంటే 40 మార్కులు తక్కువ వచ్చినోడు ఇలా లాటి
పట్టుకొని తిరుగుతా నాకు ఏమనిపిస్తుంది, నాకు చదువుకుంటున్న ఆ మైండ్కి ఎక్కుతుంది చదివితే. కాబట్టి అది మాట్లాడుతున్నా నేను. ఒకటన్నా మహాభారతంలో శ్రీకృష్ణుడు ఏమంటాడు ధర్మరాజుతోని, న్యాయం కోసం అంటే ధర్మం కోసం చేసే వంచన కూడా ధర్మబద్ధమైంది అంటాడు. కానీ నువ్వు మాకు ఇక్కడ చేయనికి నువ్వు వంచన చేయని అవసరం లేదు, మా వైపు న్యాయం ఉన్నది, క్లియర్గా నీకు ఎవిడెన్స్ ఉన్నాయి, చేయనికి నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా. దేనికి మరి ఎందుకు 46 జీవో రద్దు చేయడానికి గత ప్రభుత్వము చేసిన మిస్టేక్ అనుకుంటే ఎందుకు వీళ్ళు రద్దు చేస్తలేరు అంటే మీకున్నటువంటి అనుమానాలు ఏంటి ఇందులో అన్న? ఒకటే సింగిల్ లైన్ చెప్తా ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఎవరైతే టీఎస్ఎల్పీఎల్పీ చైర్మన్ వివి శ్రీనివాసరావు గారు ఉన్నారో ఆ మహానుభావుడు ఒక ఆంధ్ర వ్యక్తి. వాళ్ళ యొక్క పిల్లలకి అంటే ఇప్పుడు నేను తప్పుగా మాట్లాడలేదు, నాన్ బోర్డర్స్కి చాలా మందికి ఇక్కడ రిక్రూట్మెంట్ జరిగింది, ఆ విషయం అందరికీ కూడా తెలుసు, యావత్ తెలంగాణ ప్రపంచానికి మొత్తం తెలుసు. ఎందుకనంటే 7th క్లాస్ బోనోఫైడ్ ద్వారా ఇట్లా రికమెండ్ జరిగింది. సరే మేము ఆ విషయం ఇప్పుడు ప్రస్తుతం తీయట్లే. ఆ మేధావి ఇప్పుడు ఏమంటుండంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోన్ అయ్యి అంటే మళ్ళీ నేను వీళ్ళకి న్యాయం చేస్తే నా యొక్క నా యొక్క రికమెండ్ మళ్ళీ ఫెయిల్ అయినట్టే కదా, నేను నా మాట పడిపోయినట్టుగా అని చెప్పేసి అట్లా ఈగోకి మా యొక్క జీవితాన్ని మొత్తం నాశనం చేస్తాడు. ఏమని అంటున్నాడంటే రేవంత్ రెడ్డి గారితో కానీ ఇంకా సబ్ కమిటీ వాళ్ళతో కానీ ఏమంటున్నాడంటే వీళ్ళకి ఇప్పుడు ఆ ఇచ్చినటువంటి రిజల్ట్ని మీరు మళ్ళీ ఏమన్నా టచ్ చేస్తే కనుక 15,000 మంది ఎవరైతే రిక్రూట్మెంట్ జరిగిందో వాళ్ళంతా రోడ్ మీద పడతారు, మీ ప్రభుత్వానికి చాలా దెబ్బతా అని చెప్పేసి భయపట్టిస్తున్నాడు. అది నిజం అనుకుని వీళ్ళు కూడా దాని మీద పూర్తి అవగాహన లేక నిజమని చెప్పేసి నమ్ముతున్నారు. కాబట్టి దాని మీద క్లియర్గా చెప్పడం టీఎస్ఎస్పీ అనేది 5010 పోస్టులకు సంబంధించి నెంబర్ 46 అనేది ఇప్పుడు జిఓఎంఎస్ నెంబర్ 46 అనేది 5010 పోస్టులకు సంబంధించింది. అంటే ఓన్లీ 2020 నోటిఫికేషన్ మాత్రమే రిలేటెడ్. నోటిఫికేషన్ లో 17,000 పోస్టులు వచ్చినాయి అన్న. సివిల్, ఏఆర్, ఎస్పీఎఫ్, టీఎస్ఎస్పీ ఇవి కలుపుకుంటే మొత్తం వచ్చేసి మనకు 17,000 ఓకే 15 లేదా 17 ఉన్నాయి. కానీ ఇందులో టీఎస్ఎస్పీ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అనేది ఓన్లీ 5010 పోస్టులు మాత్రమే. ఈ 5010 పోస్టులకే జియో 46 వర్తిస్తుంది. కానీ మిగతా చెప్తా ఉన్నాడు ఒకవేళ మీరు కనుక దీన్ని ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే ఈ 17,000కు ఏదైతే ఉందో మొత్తం డిస్టర్బ్ అవుతుంది చేస్తున్నాడు. దానివల్ల వీళ్ళు భయపడుతున్నారు. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే జియో నెంబర్ 46 నువ్వు పూర్తిగా ఇప్పుడు రద్దు చేయకుండా ఏం కాదు, సవరణ చేయండి. జస్ట్ సవరించి రాబోయే నోటిఫికేషన్ రద్దు పూర్తిగా చేయాలి, ఇక ఉండొద్దు. అదుంటే పెద్ద ప్రళయమే, మరో తెలంగాణ ఉద్యమమే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఒకటే నేను అప్పీల్ చేస్తా ఉన్నా. అంటే ఇందులో ఇప్పుడు నువ్వు చెప్తా ఉంటే నాకు ఒకటి అర్థమవుతుంది మిత్రమా, అంటే ఇప్పుడు ఆయన ఒక ఆంధ్ర ప్రాంత వ్యక్తి. ఆ రోజు కేటీఆర్ ఫోన్ చేస్తే కట్ చేసిండు. మనం 2-3 భాగాలు చూడాలి. అవును, ఆంధ్ర ప్రాంత వ్యక్తి కేటీఆర్ ఫోన్ చేస్తే కట్ చేసిండు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది, వాళ్ళు దాన్ని సరి చేసుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది. తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిండు. ఇప్పుడు అదే ఆంధ్ర ప్రాంత వ్యక్తి ఇప్పుడు అంటే కొంతమంది రాజకీయ నాయకుల ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే పక్క రాష్ట్రమో అదో ఇదో పెట్టి ఇప్పుడు వరకు ఆ 46 రద్దు చేస్తే మన పిల్లలకు అంటే ఎక్కడ సెటిలర్స్ ఉంటారు కదా వీళ్ళకి అసలు అవకాశం లేకుండా పోతుంది అన్నటువంటి మాట అయితే అర్థమవుతుంది. ఏజ్ రిలాక్సేషన్ కోసం 2 years పెంచాలని చెప్పి మేమే కొట్లాడినామన్నా. కొట్లాడినప్పుడు ఇదే పల్లారాజేశ్వర రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నల్గొండ మీ ఉమ్మడి దానికి ఈయన ఏం చేసిండు 2 daysలో అప్లికేషన్ అయిపోతుంది అని చెప్పేటప్పుడు కేసీఆర్ గారిని కలిసిండు. ఈ పిల్లలు కష్టపడుతారు పాపం, వీళ్ళకి కరోనా వల్ల 2 years లాస్ అయిపోయారు సార్, వీళ్ళకి ఇంకో 2 years పెంచండి అంటే ఇమీడియట్గా కేసీఆర్ గారు చెప్పిండు, వివి శ్రీనివాసరావు విన్నాడు. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు వివి శ్రీనివాసరావు రేవంత్ రెడ్డి గారు చెప్తే ఎందుకు వినట్లేదు? ఇప్పుడు ఎందుకు వినట్లేదు అంటే అధికారులకు రేవంత్ రెడ్డి గారు భయపడుతుర్రా, లేకపోతే ఆంధ్ర వాళ్ళని చెప్పి రేవంత్ రెడ్డి గారు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతుంది వివి శ్రీనివాసరావు గారికి? అంటే ఇక్కడ కూడా ఇప్పుడు మనకు అంటే ఇప్పుడు మీరు ఈ 46 జీవో వల్ల సపోజ్ ఎగ్జాంపుల్ నల్గొండకు 10 సీట్లు 10 పోస్టులు 20 పోస్టులు వచ్చినాయి అనుకో, వస్తే ఇప్పుడు అదే హైదరాబాద్ ఉన్నోడికి ఎక్కువ ఆప్షన్ ఉంటుంది, మీకు తక్కువ ఆప్షన్ ఉంటుంది. సో హైదరాబాద్ లో ఎక్కువ ఎవరు ఉంటారు? అదే ఊర్లలో జిల్లాల్లో సెటిలర్స్ తక్కువ ఉంటారు. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు లాభం చేకూర్చడం కోసం సెటిలర్స్ కి అంటే ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే కాదు, ఏ జిల్లా ఏ స్టేట్ కి వెళ్ళి సెటిలర్స్ కి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్యూర్ తెలంగాణ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక్క మాట అనమాట. ఖమ్మంలో మొత్తం ఖమ్మమే కదా కాంగ్రెస్ ని గెలిపించింది. అవును, అంటే ఆల్మోస్ట్ అన్ని అవుట్ రేట్ అయిపోయింది. క్లీన్ ఖమ్మం గానీ నల్గొండ గానీ మహబూబ్నగర్ గానీ. నల్గొండ తీసుకుంటే 12 అసెంబ్లీ స్థానాలు ఉంటే 11 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్. సూర్యాపేట గడ్డ ఒకటి జిజార్ గారు గెలిచిరు, అది పక్కన పెడితే ఉమ్మడి మహబూబ్ నగర్ కూడా అంతే క్లీన్ స్వీప్ కదా, దరిదాపుగా 2 మినహా 12 మంది గెలిచారు. ఇక్కడే కదా మీకు వచ్చింది. అవును, ఇంకొకటి మీరు చూస్తే 46 జీవోని మీరు తిరిగేస్తే ఎంతనా 64 వీళ్ళకి వచ్చిన సీట్లేని 64. 46 తిరిగేస్తేనే కదా మీకు 64 వచ్చింది. తిరిగేస్తే రాలే, మేము తిరిగితే వచ్చినాయి.
గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు. మీరు తిరిగేస్తే మీ కార్యకర్తలన్నా పని చేసిరో లేదో నాకు తెలియదు. మీ కార్యకర్త పని చేసినో లేదో నాకు తెలియదు. మేము ఒక్కొక్కరు 200 మంది ఏకమై 2000 ఓట్లు ఒక్కొక్కరు 2000 ఓట్లకు గుద్దిచ్చారు. ఈరోజు మా కాన్స్టిట్యున్సీలోనే మందుల సామ్యాల్ గారు 50,000 పైన మెజారిటీ వచ్చింది. ఎట్లొచ్చింది 46 జియో క్యాండిడేట్లు మా దగ్గర చాలా వర్క్ చేసిరన్న. మేము ఒకే ప్రాంతం అని చెప్పట్లేదు. మా గ్రూప్స్లలో కాంగ్రెస్ని గెలిపించండి, రేవంత్ అన్న మాట ఇచ్చిండు, ఇది మనకు నిరుద్యోగులకు న్యాయం చేస్తా అన్నాడు, అన్న ఒక క్వశ్చన్ అన్న, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్తున్నారు కదా, మా 2,000 ఉద్యోగాలు సరి చేయమనండి అన్న. 2 లక్షల దాకా మేము అవి తర్వాత అన్న 2,000 ఉద్యోగాలు మాకు ఇవ్వండి. మేము ఇక్కడున్న మేము ఏదైతే మా 46 జియో వచ్చింది కదా, మేము 46 రోజులన్నా 46 రోజులు కంటిన్యూగా పాలాభిషేకం చేస్తాం. ట్రైనింగ్లో ఉన్నా మేము ఉన్నా సరే మేము పాలాభిషేకం చేస్తూనే ఉంటాం. మాకు న్యాయం చేయండి. అంటే ఇంత సింపుల్ దాన్ని ఎందుకు చేయట్లేదంటే మరి మనోడు చెప్పినట్టుగా ఇక్కడ సెటిలర్స్కి అది చేసేటువంటి ప్రయత్నమా, లేకపోతే ఏం జరుగుతూ ఉంది ఈ 46 విషయంలో? ఎందుకు ఇంత కాంగ్రెస్ వాళ్ళందరూ దాన్ని దీంట్లో ఒక పాయింట్ ఏంటంటే కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారు అని అంటే 95% పోస్టులు తెలంగాణ వాళ్ళకే, 5% నాన్ లోకల్స్. ఇంతకుముందు ఎట్లుంటుండే 80% వచ్చేసి లోకల్, 20% నాన్ లోకల్ ఉంటుండే. సో 2022లో కేసీఆర్ గారు ఏం చేసిరు, 95% ఏమో లోకల్ కి చేసిరు, 5% నాన్ లోకల్. 5% లో కూడా మళ్ళీ మీరు వేరే తెలంగాణ వాడు మెరిట్ ఉంటే కొట్టుకోవచ్చు జాబ్స్. ఇప్పుడు అట్లుందా? ఇప్పుడు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలు ఉండేది మొత్తం ఎవరు? ఆంధ్ర సెటిలర్సే కదా మొత్తం ఇక్కడ ఉన్నది. అవును, సెటిలర్సే కదా ఇక్కడ ఉన్నది. సో తెలంగాణ వాడు ఎక్కడున్నాడు? రోడ్డు మీద ఉన్నాడు. తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి తెలంగాణ తెచ్చుకున్నాం, మేమేమో రోడ్డు మీద ఉన్నాము. వద్దు అని చెప్పి గొడవలు పెట్టి రోడ్ల మీద తిరిగిన వాళ్ళేమో ఇలా ట్రైనింగ్ సెంటర్లు ఉన్నారు. అన్న ఈ 46 జియో తీసుకొచ్చింది ఎవరన్నా అంటే సోమేష్ కుమార్ గారు. ఆయన ఒక బీహార్ వ్యక్తి. ఈరోజు మీరు చూస్తే గొర్రెల స్కామ్ జరిగిందని చెప్పి సోమేష్ కుమార్ గారికి ఇట్లా స్కామ్ చేసిరని చెప్పి అనేది వాళ్ళే కదా. మరి సోమేష్ కుమార్ అనే వ్యక్తి గొర్రెల స్కామ్ చేసినప్పుడు ఇదే సోమేష్ కుమార్ 46 వాళ్ళు అన్యాయం చేసింది కదా. తప్పు కాదా? ఇది కూడా తీసేయాలి కదా. పట్టించుకుంటారు, మనుషులే పట్టించుకుంటారు కానీ విద్యార్థులది వద్దా? వద్దా? మేము మనుషులం కదా. గొర్రెలదేమో మీకు అంత ఇంపార్టెంట్ అయింది. గొర్రెలు ఇంపార్టెంట్, ఇక్కడ మనుషులు ఇంపార్టెంట్ కాదు. అది కూడా ఆ గొర్రెలన్నా ఏం చేసారు కానీ ఈ మనుషులందరూ పనిచేసారు కదా. పనిచేసినాం. ఈ రోజు మీరు ముఖ్యమంత్రి సీట్లో కూర్చునే విధంగా చేసినాం మేము. వేరే ఆంధ్రాధికారి వేరే రాష్ట్రాధికారి తీసుకొచ్చిందని ఒక ప్రభుత్వాన్ని మార్చినాం. ఆ ప్రభుత్వం తప్పు చేసిందనే ఆయన వల్ల తప్పు జరిగిందని అంటారు. ఇప్పుడు ఇదే వివి శ్రీనివాసరావు ఈ ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకత రావడానికి కారణమవుతుంది. ఆయన మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు? ఆయన చర్య ఎందుకు తీసుకోవట్లేదు? తప్పు జరిగిందని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు, శ్రీధర్ బాబు సార్కు తెలుసు, వాళ్ళందరికీ తెలుసు ఏంటిది 46 తప్పని. బిఫోర్ ద ఎలక్షన్ వాళ్ళందరూ మాట్లాడారు. అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు కొన్ని డౌట్స్ వస్తా ఉన్నాయి. ఈ 46 అనేది అనగా ఇప్పుడు కనుక రద్దు కాకపోతే రేపు ఫ్యూచర్ లో ఇంకా తెలంగాణ వాడికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం తక్కువైపోతాయి కదా. ఇప్పుడు జిల్లాలలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు సపోజ్ మనం నల్గొండనో పాలమూరో లేకపోతే ఖమ్మం తీసుకుంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దానికి. ఇప్పుడు ఒక ములుగు డిస్టిక్ ఉందన్న, అది CD1 లో ఉంది. 2500 పోస్టులు ఉన్నాయి CD1 లో. ఇప్పుడు ములుగు జిల్లా వాడు అది వెనుకబడ్డ ప్రాంతం, మీకు తెలుసు, ఎస్టీ జనాభా ఎక్కువ ఉంటది. వాళ్ళకి ఇచ్చింది 2%. 2% 2500 2% ఎంత అన్న? ఒక 50 పోస్టులు వస్తాయి. 50 పోస్టులలో ఎస్టీలు ఎక్కువ ఉంటారు. అక్కడ ఎస్టీ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి 6% అంటే వానికి వచ్చేటి 3 జాబులే. అదే 2500 ఉంటే వానికి ఎంత వస్తాయన్న 6% అంటే 150 పోస్టులు. అంటే మెరిట్ ఉన్నోడు 150 పోస్టులకు ఎలిజిబుల్ CD1 ఇస్తే. అదే 46 ఉంటే మనకి 3 ఉద్యోగాలు వస్తాయి. ఇది న్యాయమా? ఆ 3 ఉద్యోగాలకు ఎంతమంది అక్కడ ఉండే జనాభా కూడా ఇట్లా. ఇప్పుడు అక్కడ ఉండేది కూడా ఓసీ జనాభా తక్కువ ఉంటది, బీసీ జనాభా తక్కువ, ఉన్నదే ఎస్టీలు. ఎంత అన్యాయం జరిగింది ఎస్టీలకి. ఇప్పుడు అదనే కాదు, భద్రాద్రి కొత్తగూడెం తీసుకున్నా మీరు, ఎస్టీ జనాభా ఎక్కువ. మహబూబాబాద్ ఒక అతను ఉన్నాడు మా ఫ్రెండ్, BCA క్యాండిడేట్, వనపర్తి జిల్లా. అతనికి 126.5 మార్కులు వచ్చినాయి. వనపర్తి జిల్లాలో పుట్టుడే ఆయన చేసిన తప్పు. వేరే ఎక్కడ పెట్టినామని ఉద్యోగం వస్తుంది మొత్తం 126 వల్ల. ఆ ఒక వనపర్తి జిల్లాలో వాడు పుట్టకపోతే వాడు ఎక్కడున్న జాబ్ వచ్చు వానికి. ఇది నోటిఫికేషన్ లో చెప్పాలి. అప్పుడు చెప్తే మేము ముందే గొడవ చేస్తామన్నా. మేము ముందే గొడవ. ఇంకో లాజిక్ ఉంది, ఆ నోటిఫికేషన్ లోనే జియో 46 ఉందని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి, బాబు మీ పలానా జిల్లాకు పలానా పోస్టులే వస్తాయి,
ఈ 100 వస్తాయి, ఈ 50 వస్తాయి అంటే ఇంతమంది అన్న యూట్యూబ్ లలో కట్ ఆఫ్లు తీస్తారు కదా పెద్ద పెద్ద ఐఏఎస్లు చదువుకున్న వాళ్ళు ఎస్ఐలు సిఐలు వాళ్ళే CD1 CD2 కట్ ఆఫ్ తీసిల్లు అని ఇన్స్టిట్యూట్ వాళ్ళు. మేము గ్రామీణ ప్రాంత విద్య ఇంటర్ చదువుకున్నానికి ఏం తెలుస్తా అన్న? ఇంటర్ చదువుకున్న జీవాల గురించి తెలుస్తా? ఈ ఉద్యోగం వచ్చేది ఇంటర్ బేస్ తోని గ్రామీణ ప్రాంతం వాడు ఇంటర్ చదువుకొని గ్రామీణ ప్రాంతం ఊరికి ఏదో మామూలుగా చదువుకున్న వాడికి వస్తుంది. ఒక సిఐ ఒక ఎస్ఐ ఒక లెవెల్లో తీసిన కట్ ఆఫ్ వాళ్ళకే తెలియదు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న చదువుకున్న నిరుపేద గ్రామీణ ప్రాంతం వాడికి తెలుస్తుందా? అయితే ఒక మాటనా, మన నెగిటివ్ మార్కింగ్ ఎందుకు పెట్టినారు అని చెప్పేసి అడిగినప్పుడు ఇదే TSL PRB చైర్మన్ గారు ఎక్కడో చెప్పారట. నీకు ఐడియా ఉందా నవీన్? సంథింగ్ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లీష్ రాదు, సో కాబట్టి నెగిటివ్ మార్కింగ్ పెడితే మెరిట్ ఉన్నోడు ఇంగ్లీష్ వచ్చినోడే ఉంటాడు అని చెప్పి మాట్లాడడం జరిగిందట. యాక్చువల్ నేను అది విన్నాను. ఈ రోజు ఇందులో కూడా మరి ఇంగ్లీష్ చేసినట్టు మళ్ళీ అర్బన్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ వస్తుంది, మళ్ళీ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ ఎక్కువ వస్తుంది, జర ఊర్లలో ఉన్నటువంటి జర రాకపోతే వాడు అక్కడ. ఈ రోజు ఒక్క పాయింట్ అన్న, ఈ రోజు ఏమైంది, ఊర్లో ఉన్నోనికి మార్కులు ఎక్కువ ఉన్నాయి. ఇదే హైదరాబాద్ లో పబ్లిక్ స్కూళ్ళలో చదివి ఇంగ్లీష్ వచ్చినోనికి ఏమో అన్న, నా సూర్యాపేట నాకు 118.5 మార్క్స్ వచ్చినాయి. ఇదే హైదరాబాద్ నేను ఎస్సీకి నాకు 123కి సూర్యాపేటలో కట్ ఆఫ్ అయింది. అదే హైదరాబాద్ సైబరాబాద్ రాచకుండా ఇక్కడ ఎంత కట్ ఆఫ్ అయింది? 101 కట్ ఆఫ్ అయింది. 101. నాకు ఆయనకు 38 మార్కుల డిఫరెన్స్. ఇక్కడ జాబ్ వచ్చిన ఆయనకు నాకు 38 మార్కుల డిఫరెన్స్. ఇదే నా ఫ్రెండ్ తీసుకుంటే అన్న వరంగల్లో నా ఫ్రెండ్కు 123.5కి ఎస్టీకి తనకు జాబ్ వచ్చింది వరంగల్లో. 118కే అక్కడ జాబ్ ఉంది వరంగల్లో. ఆయన నేను ఇద్దరం కలిసే ప్రిపేర్ అయినాం. ఆయన ఎస్టీ నేను ఎస్సీ. ఆయన జిల్లాలో నాకు ఉద్యోగం ఉంది, కానీ నా జిల్లాలో నాకు ఉద్యోగం లేదు. నా జిల్లాలో ఆయనకు కూడా ఉద్యోగం లేదు. మళ్ళీ నా జిల్లాలో ఆయనకు ఉద్యోగం లేదు, నాకు లేదు. కానీ ఆయన జిల్లాలో ఆయనకు ఉద్యోగం ఉంది, ఆయన జిల్లాలో నాకు ఉద్యోగం లేదు. ఇప్పుడు అదే జిల్లాలో నేను పుట్టకపోవడం నేను చేసిన తప్ప, అంటే నేను వరంగల్లో పుట్టకపోవడం నేను చేసిన తప్ప. ఇప్పుడు ఈ TSSP పోస్టులు ఉన్నాయన్న, ఎక్కువ బ్యాక్లాగ్లు మిగిలింది కూడా ఇదే హైదరాబాద్. అంటే వాడు అక్కడ ఉద్యోగం చేయడు, ఉద్యోగం చేస్తా అన్నవానికి ఉద్యోగం ఇయ్యరు. అంటే వాడు చెయ్యడు, అక్కడ బ్యాక్లాగ్లు మిగులుస్తాడు. వివి శ్రీనివాసరావు ప్లానే అది. ఏంటంటే మన చేతిలో ఉంది కదా, ఈ పోస్టులు మిగిల్చాలి, ఇది నెక్స్ట్ నోటిఫికేషన్ కి యాడ్ చేయాలి. వీడు చదువుకుంటూ ఉండాలి, ఎగ్జామ్ ఫీజు కట్టాలి. ఆయన తెలివి కొద్ది పోతుండు. ఈ విషయం గవర్నమెంట్కి అర్థమైతలేదు, ఆయన వెనకేసుకొస్తుంది. అన్న బుద్ధి బలం బెటాలియం అంటేనే బుద్ధి బలం రెండు ఉండాలి. మాకు మెరిట్ ఉంది కదా, మా గ్రామీణ ప్రాంతాల్లో మేము బలంతోనే ఉన్నాం కదా. మేము ఫిజికల్లీ మేము ఫిట్, మెంటల్లీ మేము ఫిట్. మమ్మల్ని మీరు పక్కకు పడేసిరు. బెటాలియం పోస్టులు అంటేనే మీరు ఫిట్ కావాలని, ఫిట్టుకున్నోళ్ళు కావాలని అంటారు. మరి ఏడ తీసుకున్నారు మీరు ఫిట్టుకున్నోళ్ళని? 101 వచ్చిన వాళ్ళు ఫిట్టుకున్నట్ట మీకు? ట్రైనింగ్ నుంచి పారిపోయి వచ్చేటోళ్ళు మీకు ఫిట్టుకున్నట్ట? చాలా మంది పారిపోయి వస్తున్నారు అన్న. ఎందుకు రీసెంట్ గా మా ఫ్రెండ్ కూడా ఎవరో వచ్చేసి తట్టుకోలేక. బెటాలియం చాలా హార్డ్ ఉంటుంది అన్న, ట్రైనింగ్ చాలా హార్డ్ ఉంటుంది బెటాలియం ట్రైనింగ్ అనేది. సపోజ్ మీరే అనుకో పల్లెటూరు వాతావరణంలో పెరుగుతారు కాబట్టి కొంత తట్టుకోగలుగుతారు. 100% అన్న. అన్న మేము చావలేక బ్రతుకుతున్న వాళ్ళం, మేము చావలేక బతుకుతున్న వాళ్ళం. చావు ముందు ఈ దెబ్బలు, ఓకే, ఈ వెలివేయడాలు, ఈ అనగదొక్కడాలు ఇవన్నీ చాలా చిన్నవన్న. ఓకే, ఒకసారి దేవుడు పుట్టిస్తాడు, ఒకేసారి మనం మరణిస్తాం. దాని ముందు ఇవన్నీ చాలా చిన్నవి. నేనేం చెప్తున్నానంటే మేము ఫిజికల్గా మేము ఫిట్ ఉన్నాము, మాకు మార్క్స్ ఉన్నాయి. మరి మేము చేసిన తప్పేంది? మీరు తెచ్చిన జీవో మీరు చెప్పకపోవడం మీరు చేసిన తప్పు. ఇది మీరు చేసిన తప్పుకు మమ్మల్ని వాడుకొని మమ్మల్ని రోడ్ల మీద పెట్టుడేంది? మమ్మల్ని పెట్టుడేంది? ఇది ప్రజల ప్రభుత్వం, ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అని ముఖ్యమంత్రి గారు గెలిచిన ఫస్ట్ వీక్లోనే చెప్పారు. ఇది కంప్లీట్గా నిరుద్యోగుల ప్రభుత్వము, వాళ్ళు మమ్మల్ని గెలిపించినారు అని. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఎలా ఉండబోతుంది మిత్రం? అంటే మీరు గత మీ మీడియాలో ఉన్నారు, మీకు కూడా తెలుసు 46 అనేది ఎప్పటి నుండో ఉంది. మీరు చూస్తే ఒక డిఎస్సి గురించి లేదు, గ్రూప్ 2 గురించి లేదు. వాళ్ళకన్నా ముందు ఉన్నదే మా ఇష్యూ. ప్రభుత్వం గ్రూప్ 2 వాయిదా వేసింది, అన్ని చేసింది. మేము చేస్తాం మీరు రోడ్లు ఎక్కద్దు. ఇదే వంచన. ఎవరి మినిస్టర్ని కలిసినా మీకు చేస్తామంటే అడ్డుపడేటోడు ఎవడు? మేము అడ్డుపడుతున్నామా? బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుపడుతురా? బీజేపీ వాళ్ళు అడ్డుపడుతురా? ఈ అడ్డుపడేటోళ్ళు ఎవరు వీళ్ళు చేయడానికి? వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు వీళ్ళకి అని. మరి వీళ్ళకి అడ్డేమొస్తుంది అంటే వివి శ్రీనివాసరావు బెదిరిస్తురా మీరు? కేటీఆర్ గారు స్వయంగా చెప్పారన్న, ఎస్ మా ప్రభుత్వంలో వచ్చింది, మీరు ఇప్పుడు చేయండి అని అన్నారు. ఆయన ఒక 9.5 years మంత్రిగా చేసి అండ్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళ ప్రభుత్వమే కేటీఆర్ గారే స్వయంగా ఒప్పుకున్నారు.
మీరు రద్దు చేయండి, మీరు సపోర్ట్ చేస్తామన్నారు. చెయ్యండి, మీరు చేయండి అని అన్నారు. ఎందుకు చేయట్లేదు? చేస్తామని కాలయాపన చేసుడే. భవిష్యత్తులో సపోజ్ కనుక ఇప్పుడు ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి సర్కార్ కానీ ఇది రద్దు చేయకపోతే 46 అన్న ఏమైతే భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంది అన్న? ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్ అనుకుంటాను, మీరు ఒక వీడియో చూసి ఉంటారు. ఒక ఆయన చాలా అంటే ఓల్డ్ బట్టలు వేసుకొని సైకిల్ మీద వెళ్తున్న అతనికి టీచర్ జాబ్ వచ్చిందని ఏపీలో. మీరు ఎప్పుడో 98 బ్యాచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది కదా. సో మా తరపున న్యాయం ఉందన్న. ఈ ప్రభుత్వం కాకపోతే ఇంకొక ప్రభుత్వాలు పక్కన పెడితే కోర్టు అయితే న్యాయం చేస్తుంది అన్న. ఎన్ని రోజులున్నా, ఎన్ని సంవత్సరాలున్నా కోర్టు న్యాయం చేస్తుంది. మీకు మేము బ్రతికినంతకాలం, మాకు బ్రతుకున్నంతకాలం మేము బ్రతుకుతాం. ఓకే, మాకు బ్రతుకు ఉన్నంతకాలం మేము బ్రతుకుతాం. కానీ రాజకీయాలు శాశ్వతం కాదన్న. 9.5 ఏళ్ళు పరిపాలించిన కేసీఆర్ గారు కూడా ఈరోజు అపోజిషన్లో ఉన్నారు. రేపు మీరు 5 years ఉంటారా, 10 years ఉంటారా అనేది ఎవరు చెప్పలేం. ఓకే, రాజకీయాలు శాశ్వతం కాదన్న. మీరు ఎంతసేపు ఉన్నా మీరు పబ్లిక్ సేవ చేయడానికి మా నుంచి మీరు వచ్చిన వాళ్ళు, మాలాంటి వాళ్ళ పుట్టగొట్టకండి సార్. మేము ఒకటే చెప్తున్నాం. నేను చెప్పొచ్చు ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు కనుక రద్దు చేయకపోతే మీరు ఎన్ని డేంజర్ బెల్స్ చెప్పి దాంట్లో అంటే ఏ విధంగా నష్టపోతున్నాం మనం 46 ఉండడం. ఒకవేళ అది రద్దు చేయకపోతే మీ నెక్స్ట్ తరం వాళ్ళు కూడా అంటే మీ తర్వాత కూడా మళ్ళా ఇలాంటి ఉద్యోగానికి ఈ స్పెషల్ ఫోర్స్ కి అది వాళ్ళకి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. అది యావత్ తెలంగాణ యువతకి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అవునన్నా అన్న, ఇప్పుడు జియో నెంబర్ 46 అనేది ఇప్పుడు రద్దు కాకపోతే రాబోయే పరిణామం లేదని మీరు క్వశ్చన్. నేను దానికి కొంచెం మన తెలంగాణ యాసలో మాట్లాడతా. చెప్పు. రాబోయే నోటిఫికేషన్లో కూడా ఇప్పుడు మాకు సవరించి మాకు న్యాయం చేయకపోతే ఇది తర్వాత విషయము. రాబోయే నోటిఫికేషన్లో కూడా జియో నెంబర్ 46ని కనుక రద్దు చేయకుండా మళ్ళీ అట్లనే ఇస్తే కనుక ఇకారం దక్కోడు దుకాణం పెట్టుకుంటే అచ్చిన గిరాకి మరిపోయినట్టుగా ఎవరు కూడా అప్లికేషన్ పెట్టుకోరు. మా గ్రామీణ ప్రాంత పోళ్ళు ఎక్సెప్ట్ హైదరాబాద్ ఎవరు కూడా అప్లికేషన్ పెట్టుకోరు. ఎందుకనంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో హైదరాబాద్ అనేది ఒక మాతృభూమి లాంటిది. హైదరాబాద్ అనేది మనకు క్యాపిటల్ సిటీ, మనకు రాజధాని. ఇందులో అందరికి కూడా అవకాశం కల్పించాలి, అందరికీ లోకలైజేషన్ కల్పించాలి కదన్న. కాబట్టి ఇవాళ వరంగల్ కానీ ఇప్పుడు మిగతా అన్ని జిల్లాలు కూడా హైదరాబాద్కి నాన్ లోకల్ అవుతున్నాయి ఆ జియో నెంబర్ 46 వల్ల. ఎవరు కూడా దాన్ని కోరుకోరు కదా. బల్కీగా ఉండేటువంటి పోస్టులు ఇక్కడ, వీటిని మొత్తం మెరిట్లో మేమంతా కూడా పోటీ పడుతూ ఉంటాం అనమాట. నువ్వు హైదరాబాద్ మాకు కాకుండా చేసి మరి మాకు ప్రతి ఒక్క జిల్లాకు జిల్లా రాజధాని చేయమని చెప్పేసి అందరు కూడా కొట్లాడి అయితే ప్రతి ఒక్క జిల్లా అంటే ఇండివిజువల్ గా మా జిల్లాని రాజధాని చేయండి కాబట్టి ఇప్పుడు అదే ఆ పక్క జిల్లా వాడు ఇక్కడ ఉద్యోగానికి ఎలిజిబుల్ కాదు అంటే పెద్ద యుద్ధం అవుతుంది. కాబట్టి అప్పుడు హైదరాబాద్ ని సపరేట్ సెగ్రిగేట్ చేయాలి. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఓన్లీ సిటీలో ఉంచడం కూడా కరెక్ట్ న్యాయబద్ధమైన చర్య కాదు ఇది. ఎందుకంటే హైదరాబాద్ లో అందరికీ అవకాశం కల్పించాలి. హైదరాబాద్ పరిధి వరకు ఒకటి చేయండి, మిగతా ఇదొకటి అదొకటి చేయండి, అట్లా చేయాలి. అంతేగాని నువ్వు హైదరాబాద్ ని కూడా ఒక దాంట్లో కలిపి లేకపోతే ఒక దాంట్లో చేసి అంటే దానికి ఈ 46 జీవోని ఎత్తేయండి. అవును, ప్రతి ఒక్క జిల్లాలకు హైదరాబాద్ లో ఉద్యోగ వ్యవస్థ కల్పించాలి ఖచ్చితంగా. అది జియో నెంబర్ 46 జియో రద్దు చేస్తేనే అది సాధ్యమవుతుంది. దానికోసం ప్రతి ఒక్కరు కొట్లాడతారు. అది మేము అంత ఈజీగా వదిలిపెట్టాం దాన్ని. సో కాబట్టి ఇది ఒకటి మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం అయితే 46 జియో ఎందుకు తీసుకొచ్చారంటే ఒకటి చెప్తారన్న, ప్రతి జిల్లాకు న్యాయం చేద్దామని తీసుకొచ్చినాం అంటారు. మరి జిల్లాలకు న్యాయం చేద్దామన్న వాళ్ళు ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ లో ఉన్న మంచిర్యాల జిల్లాని, ఉమ్మడి కరీంనగర్లో ఉన్న పెద్ద జిల్లాలు రెండింటిని మెర్జ్ చేసిర్రు. మెర్జ్ చేయడం వల్ల మరి ఆ జిల్లాలో ఉన్నోడు ఈ జిల్లాలకి పోస్టులు కొట్టుకుపోతుండే, ఈ జిల్లాలో ఆ జిల్లాలకు పోతాం. మీరు ఎవరికి న్యాయం చేసారు? మొత్తం తప్పే అన్న జీవో. అది వివి శ్రీనివాసరావు కూడా తెలిసి ఓడిపోతామని చెప్పి వీడు ఓడిపోతే ఎట్లా అని దొంగతనంగా ఏం చేసిందంటే, మేము కోర్టులో కేసు ఉంది అసలు రిజల్ట్ ఇవ్వద్దు అని చెప్పి కోర్టులో చెప్పింది. చెప్పినా కానీ రిజల్ట్ ఇచ్చేసి వీళ్ళు ఎక్కడ ఇప్పుడు అదే ఏజీని ఇన్వాల్వ్ చేశారు. ఇందులో ఏజీని ఇన్వాల్వ్ చేసి మమ్మల్ని ఇలా ఇంకా చూడు వివి శ్రీనివాసరావు తెలివి ఎంత ఉందంటే, ఏజీని ఇన్వాల్వ్ చేసి ఏజీ కోర్టుకు అటెండ్ కాకుండా చూసుకొని రెండు వారాలు వీళ్ళని ట్రైనింగ్ పంపించిండు. ఇక్కడ తెలివి, ఆయన తెలివి వేరు. అన్ని రోజులు లైవ్కి వచ్చిండు. మా కోర్టులో కేసు అయితే లైవ్ చూస్తాగా, అన్ని రోజులు లైవ్కి వచ్చిండు. వీళ్ళు ట్రైనింగ్ అయినా కానీ లైవ్కి వస్తలేడు. వీళ్ళు సంఘనాకి పోవాలి, వీళ్ళు నాశనం కావాలన్నాడు. చూస్తాను మమ్మల్ని ఏజీ గారిని అటెండ్ కానియాడు, మమ్మల్ని సాగనీయాడు. ఒక కమిటీ వేసింది ప్రభుత్వం, అది కాలయాపన కమిటీ. కాంగ్రెస్ అంటేనే కమిటీ అంటేనే కాలయాపన. మనం తెలంగాణ ఉద్యమం నుండి చూస్తున్నాం ఇవే కమిటీలు, ఇదే సాగది. ఇన్ని రోజులు ఏం చెప్పారు? ఎంపీ ఎలక్షన్ ఉంది, మేము చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. ఒకటి అంటారన్న కాంగ్రెస్ లీడర్లు ఒకటి అంటారు. ఓకే, నేను ఒప్పుకుంటా. తీసుకొచ్చింది వాళ్ళు తీసుకొచ్చి రిజల్ట్ ఇవ్వకపోతే మీ రిజల్ట్ ఇచ్చేసి ఉద్యోగం వచ్చిన వాడికి
ఉద్యోగం రాని వాడికి ఇద్దరికి గొడవ పెట్టిస్తున్నారు అంటారు. మరి ఉద్యోగం వచ్చిన వాడికి మీరు పంపించేసిళ్ళు, ఉద్యోగం రాని వాడికి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. నిలబెట్టుకుంటే మేమే పాలాభిషేకాలు చేస్తాం కదా, మీకు మేమే రేపు వచ్చే ఎలక్షన్లో మీకోసం తిరుగుతాం కదా, మేమే ఉంటాం కదా మీతో. మరి ఎందుకు అంటే మీకు నిరుద్యోగులు అంటే నిరుద్యోగులతో మీద ఏర్పడ్డ ప్రభుత్వం నిరుద్యోగులు అవసరం లేదా అంటే ఓడ దాటేదాకా ఓడ మల్లన్న, ఓడ దాటినాక ఓడి మల్లన్న మీ సాత్రం. మల్లన్నకి మేనిఫెస్టో మీరు చూసారు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు మేనిఫెస్టోలో చూడండి ఎప్పుడన్నా చూసి 46 జీవో 317 జీవో, ఈరోజు 46 మీద ఒక్క మాట మాట్లాడాడు. అంటే గెలిచేటాలకు మేము కావాలి అవుతారు, మేము కలిసిన అదే అవుతారు. ఎలక్షన్లు అప్పుడు 46 వాళ్ళు కావాలన్నా. మెయిన్ మీరు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ప్రతి ఒక్కరిది చూసినా 46 జీవో మేము ఏంటిది రద్దు చేపిస్తాం. రైట్, ఫైనల్గా ఒకటే ముక్క అంటే క్లియర్గా మనం క్లోజ్ చేసే ముందు ఈ 46 జీవో బాధితులు మీరు మొత్తం ఎంతమంది ఉన్నారు, రేపు మీ భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది, అంటే ఏ విధంగా ప్రభుత్వానికి మీరు అంటే మీ నిరసన కావచ్చు లేదనుకుంటే ఫైనల్గా మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా, లేకపోతే ఏ విధంగా మీరు ఫ్యూచర్ కార్యాచరణ ఉండబోతా ఉంది అన్న? ఒకటి, మేము ఇప్పుడు రోడ్ లెక్కక దాదాపు ఒక 2-3 నెలలు అవుతుందన్న. అప్పుడు మేము చాలా ఉధృతంగా చేసినాము. ఎందుకనంటే బల్మూరి వెంకటన్న మాకు ఒకటి మాట చెప్పిండు, నేను మీకు మాట ఇస్తున్నా తమ్ముళ్ళు, వాళ్ళకు ట్రైనింగ్ పంపక ముందే వాళ్ళు ఇప్పుడైతే బెటాలియన్ జాబ్ వచ్చిన వాళ్ళైతే ట్రైనింగ్ పోతలేరు కదా, వాళ్ళతో పాటు మీకు ట్రైనింగ్ పంపించేటువంటి బాధ్యత మాది. మీరేమో రోడ్లు ఎక్కకండి, ధర్నాలు రాష్ట్రాలు చేయకండి అని చెప్పేసి అన్నాడు. నమ్మినాము. ఒక యాజ్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ చెప్తున్నాడు కదా అని చెప్పేసి మేము నమ్మినాము. ఏ ఒక్కటి కూడా మేము అవాంఛనీయ కార్యక్రమం చేయలే, శాంతి భద్రతలకు మేము ఆటంకం కలిగించలే, నమ్మినాము. కానీ ఇలా ట్రైనింగ్ పంపించేశారు. సరే అన్న అంటే అతని యొక్క హోదా తగ్గట్టు చేస్తున్నాడు, రిప్రజెంట్ ఇస్తున్నాడు. బట్ అక్కడ మెయిన్లో ఉన్నటువంటి పవర్ వాళ్ళు ఏమో చేయలేకపోతున్నారు. సరే మేము అక్కడ బల్మూరి వెంకటన్న అయితే తప్పుపడట్లేదు, కానీ కొంత అయితే మమ్మల్ని ఉద్యమం చేయనీయకుండా మాత్రం అనగదొక్కేటువంటి ప్రయత్నం అయితే జరిగింది. ఇది ఒక రకమైన ఆ ప్రయోగం అని చెప్పొచ్చు కదా, ఇదే బల్మూరి వెంకటన్నతోని ఆకాశ్ తమ్ముడు అని మా ఆకాశ్ తమ్ముడు అని మొత్తం లీడ్ తీసుకున్నాడు ముందు. ఆకాశ్ తమ్ముడు, చెర్రీ అండ్ శంకర్ తమ్ముడు, సైదులు అని ఇట్లా మనోళ్ళు ఉన్నారు. కళ్యాణ్ థాట్స్, వంశీ అని ఖమ్మము. వీళ్ళు పొద్దున్న లేస్తే బల్మూరి వెంకటన్న దగ్గరే ఉంటున్నారు. చెయ్యండి అన్న అంటే ఆయన కూడా మాట్లాడుతున్నాడు పాపం. ఆయన కూడా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనోళ్ళు అన్నతోనే ఉంటున్నారు, ఉండట్లేదు చెప్పట్లేదు అనేది కాదు, వెంకటన్నతోనే ఉంటున్నారు. పొద్దున లేవగానే పోయి కనిపిస్తున్నారు, అన్న ప్లీజ్ చేయండి అన్న అని చెప్పేసి వీళ్ళు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు బల్మూరి వెంకటన్న అని. ఇప్పుడు బల్మూరి వెంకటన్న కూడా చేస్తున్నారు. కాబట్టి మీకు అంటే కోదండరామ్ గారు గుర్తుకుంది కదా, అవునన్న, అంటే ఆయన మీకు ఏమైనా ఇచ్చిండు ఆ హామీ దీనికి సంబంధించి, జియో 46 సంబంధించి? మరి ఆయన ఏమన్నా ఆయన కలిసిరా మీరు పోయేమన్నా? ఆయన మా దగ్గర మా మంచిర్యాల జిల్లా మేము వెళ్ళి కలిసిన తర్వాత సేమ్ ఆయనది కూడా ఇంతే, ఓడ దాటేదాకా ఓడ మల్లన్న ఓడ దాటే ఎలక్షన్ ముందు చేద్దాము ఏమన్నాడు, చేద్దాం నేను సీఎంతో మాట్లాడతా, నేను పెద్ద పదవిలో లేను కదా, నాకేం రాలేదు కదా అన్నాడు. మరి అప్పుడు ఎందుకు ఓట్లు అడిగిండన్న? మీరు వెయ్యాలి, నిరుద్యోగులు అందరూ ఉండాలి, ప్రభుత్వాన్ని దించాలి అని అన్నాడు కదా. ఇప్పుడు మరి వెళ్ళి ఇప్పుడు ఎందుకు అడగట్లేదు ప్రభుత్వం అన్నాడు కోదండరామ్ సార్. అప్పుడు నేను ఫస్ట్ మీటింగ్ లో పోయినప్పుడు ఆయనకు అసలు అవగాహన లేకుండా కూడా మాట మాట్లాడాడు. ఏంటంటే ఈ జియో నంబర్ 46 వల్ల అన్ని జిల్లాలకు సమన్యాయం జరిగిందట కదా, మీరు ఎందుకు మళ్ళీ నా దగ్గరికి వచ్చినా అన్నాడు. తెరవకుండా మాట్లాడాడు. ఆయన సొంత జిల్లా మంచిర్యాలకే అన్యాయం జరిగింది, ఆయనకు అది కూడా తెలియదు. బేసిక్ గా ఆయన సమన్యాయం జరిగింది అన్న ఫీలింగ్ తో నుండి మళ్ళీ మీరు ఓట్ల ఏరి మీద చూసుకోవడం ఎట్లా చెప్తాడు? మరి అదే అర్థం కాని చెప్తాడు. ఎలక్షన్ టైం కదా అన్న, ఏమైనా చెప్పొచ్చు, గెలవడానికి ఏదైనా చెప్తాడు ఆయన. అన్న బోర్డు తరపున వేసిన కౌంటర్లో ఒకటి ఉందన్న, జియో నంబర్ 46 తీసుకొచ్చిన ప్రధాన ఇంటెన్షన్ ఏంటని వాళ్ళు చెప్పినటువంటి పాయింట్ చెప్తున్నాను. ఈ జియో నంబర్ 46 వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకి న్యాయం చేయడం కోసమే జియో నంబర్ 46 ని తీసుకొచ్చిన అని చెప్పేసి ఆ రోజు వివి శ్రీనివాసరావు గారు ఆ కౌంటర్లో ఇచ్చారనమాట. బట్ ఇలా రిజల్ట్ వచ్చింది, అది రిజల్ట్ రాకముందు మేము కేసు వేసినాం అనమాట. రిజల్ట్ రాకముందు మేము ఆల్రెడీ కోర్టులో కేసు వేసినాం అన్న, ఎందుకంటే మాకు అన్యాయం జరగబోతోంది, ఈ రిజల్ట్ ఆపండి అని చెప్పేసి. మేము అప్పుడే ఫస్టే రిజల్ట్ రాకముందే కోర్టులో మేము కేసేసాం. ఇలా చాలా క్లియర్గా మా దగ్గర ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి. అయితే కేసు వేసినప్పుడు బోర్డు తరపున వివి శ్రీనివాసరావు కౌంటర్ ఇచ్చాడు. ఏం కౌంటర్ అంటే జియో నంబర్ 46 వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం జరగడం కోసమే, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసమే జియో నంబర్ 46 తీసుకొచ్చిన అని చెప్పేసి అందులో తీసుకొచ్చి. కానీ ఇలా రిజల్ట్ వచ్చినాక చూస్తే అధిక అక్షరాస్యత కలిగినటువంటి హైదరాబాద్లో నువ్వు 60-70 మార్కులకు 80 మార్కులు నువ్వు ఉద్యోగం ఇస్తావు. ఇలా గ్రామీణ ప్రాంతంతో సగం రెక్కాడితే డొక్కాడితే మా ప్రాంతాలలో దట్టు మళ్ళీ మేము మెరిట్ స్టూడెంట్స్, మాకు అక్కడ అక్షరాస్యత కూడా చాలా 70 బిలో 60 బిలో ఉంటుంది. మాకు ఇలా 127.5 మార్క్స్ వచ్చినా మాకు నువ్వు జాబ్ ఇవ్వవా? 60-70 వచ్చిన ఉద్యోగం వస్తుంది, అక్కడ 120 వచ్చిన 127.5 అంటే ఎక్కడన్నా ఎన్ని మార్క్స్ ఎక్కువ? ఒక 50 మార్కులు అంటే 50 మార్క్స్ అంటే ఒక్క మార్క్ ఎక్కువ ఉంటేనే ఒక 50,000 మంది 1,00,000 మందికి మనం దాటిపోతాం. అలాంటి ఒక 50 మార్కులు ఎక్కువ ఉన్న పర్సన్కి నువ్వు జాబ్ ఇవ్వలే అంటే నువ్వు ఇచ్చిన కౌంటర్లో అసలు అర్థం ఉందా? కాబట్టి అటు దుబ్బ పెట్టేసిండు.
జడ్జి గారు నువ్వేం మాట్లాడుతున్నావు అసలు నువ్వు మట్టిలా అడ్వకేట్ ఈ మాట చెప్పను వద్దు కానీ అడ్వకేట్ జనరల్ ఒకటే మాట అన్నాడు జడ్జి గారు నువ్వు బురదలో ఉన్నావు ఇంకా అన్నాడు నువ్వు బురదలో ఉన్నావు యువర్ ఇన్ మడ్ అన్నాడు జడ్జి గారు అన్నారు యువర్ ఇన్ మడ్ అప్పటి నుంచి హైకోర్టులో కనబడలేడు అడ్వకేట్ జనరల్ మాకు కేసు కట్టను కావట్లే ముఖం లేదు మాట్లాడడానికి యువర్ ఇన్ మడ్ అన్నాడు అరే బాబు ఇక్కడ క్లియర్ అర్థమవుతుంది ప్రెసిడెంట్ ఆర్డర్ చెప్తుంది ఇక్కడ నువ్వు CD1 సీట్ ఇస్తా అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చి పిల్లలతో మీరు ఇట్లా ఆట ఆడుకుంటున్నారా ఏం నకరాలు చేస్తున్నారా అన్నట్టు ఆ వేలో మాట్లాడడం జరిగింది అక్కడ అప్పటి నుంచి అడ్వకేట్ జనరల్ రావట్లే ముఖం చూపెట్టట్లే జడ్జి గారికి కూడా దీన్ని తొందరగా దింపుదాం అన్న మా మిత్రులు 14 మంది చనిపోయారన్నా 14 మంది మా మిత్రులు చనిపోయారు దేవర్జున క్యాండిడేట్ 127.5 మార్క్స్ తెలుసా అన్న మరి ఇలా వాళ్ళ చావు కారణం ఎవరన్నా వివి శ్రీనివాసరావు తక్షణమే రాజీనామా చేయాలి ఆ గుంటనక్క ఉంటే మాత్రం ఇంకా చాలా TGPSC చైర్మన్ అన్ని తప్పు జరిగిందని చెప్పి ఆయన పక్కన పెట్టి ఈయన ఆంధ్ర అధికారి ఈయన చంద్రబాబు నాయుడు దగ్గర మా ఆంధ్ర అని చెప్పి ఆంధ్ర వాళ్ళకి న్యాయం చేద్దామని చెప్పి వివి శ్రీనివాసరావుని రేవంత్ రెడ్డి గారికి కావాలని కంటిన్యూ చేస్తాడు ఏంటిది ఆంధ్రలోకి లాభం చేయడానికి వచ్చారు వీళ్ళు తెలంగాణ వాళ్ళకి కాదు మళ్ళీ ఏమంటారు అది పెట్టింది బీఆర్ఎస్ నోడగొట్టినాం కదా ఎందుకు ఓడిపోయింది బీఆర్ఎస్ అందుకే కదా ప్రజాస్వామ్యంలో అయిపోయింది కదా వాళ్ళ కథ క్లోజ్ మీరు చెప్పింది మీరు కూడా ఆంధ్ర వాళ్ళ తొత్తులు లెక్కుంటారా మీ ప్రభుత్వం ఆంధ్ర వాళ్ళ తొత్తులకు ఉందామని చూస్తుందా మీది ఒక ఆంధ్ర అధికారి నువ్వు ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు ఇంకా గవర్నమెంట్ లో ప్రతి శాఖను మారుస్తున్నావు కానీ అదేంటి అటానమస్ అది కాన్స్టిట్యూషనల్ బాడీ కూడా కాదు ఈయన చెప్తే ఊడిపోతాడు అంతే ఆయనకు ఇంకా అడిషనల్ ఇచ్చేసి ఆయన కంటిన్యూ చేస్తాడు ఒకవేళ వివి శ్రీనివాసరావు అనే వ్యక్తి కనుక ఈరోజు బోర్డు చైర్మన్ గా లేడనుకో మా పని ఎప్పుడు అయిపోవన్నా నేను క్లియర్ చెప్తున్నాం కావాలని చెప్పి ఆంధ్ర వాళ్ళకు న్యాయం చేద్దామనే రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తుంది వాళ్ళ పెత్తనమే ఇక్కడ కొనసాగుతుందన్న 46 జీవో చల్లారిపోయింది ఇంకా వీళ్ళు రారు అని వీళ్ళు అనుకుంటారు కానీ అడుగునుంది అది ఒకటేసారి జాలలాగా లేస్తుంది లేచిన రోజు ప్రభుత్వం దానికి సమాధానం చెప్పుకుంటది అన్న చూస్తారు అంటే ఇది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది ఖచ్చితంగా ఓన్లీ ఏదో 2000 మంది 3000 మంది సమస్య కాదు ఇది రేపు భవిష్యత్తులో కూడా ఇట్లనే కొనసాగితే ఓపిక వాడుతున్నాం అన్నా పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఆస్పిరెంట్ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ ఒక రైతు కుటుంబానికి చెందిన వాళ్ళే ఉంటారు కదా గ్రామీణ ప్రాంతాలంటేనే రైతు కుటుంబాలు ఖచ్చితంగా మీరు రైతు బంధు ఇచ్చిరాను మీరు ఇంకేదైనా ఇచ్చిరాను కాదు నా కొడుకు ఉద్యోగం ఇచ్చిరా అని అడుగుతారు అంతే నా కొడుకుకు 120 మార్కులు వచ్చినాయి ఇప్పుడు మనోడు చెప్పిన 127.5 మార్క్స్ వచ్చినాయి నా కొడుకు ఉద్యోగం ఇచ్చిరా అని చెప్పేసి అమ్మలక్కలకి ఏం పని ఉండదు గదే మాట్లాడుకుంటూ కూర్చుంటారు గాళ్ళు మాట్లాడుకుంటే చాలన్నా పబ్లిక్ ఈజ్ ద ఫైనల్ అంతే గంతే పబ్లిక్ ఇస్ ద ఫైనల్ ఇంకొకటి అన్న 64 సీట్లు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా 39 సీట్లు ఉన్న బీఆర్ఎస్ వచ్చిందా ఎవరికి ఎక్కువ మార్కులు ఉంటే వానికి ఉద్యోగం ఇప్పుడు మీరు చెప్పిన లాజిక్ ప్రకారం తక్కువ సీట్లు వచ్చిన ఈయనకు ఉద్యోగం రావాలి మరి ముఖ్యమంత్రి పదవి నువ్వు పక్కన కూర్చోవాలి కానీ నువ్వేం చేస్తున్నావు 64 సీట్లు నాకు ఎక్కువ నువ్వు కూర్చున్నావా మాది కూడా ఎక్కువ మార్కులు వచ్చిన ఉద్యోగం రావాలా తక్కువ మార్కులు వచ్చిన రావాలా నువ్వు తక్కువ మార్కులు ఉద్యోగం కావాలని చెప్పి వాళ్ళని పంపించారు 30,000 మందిలో వాళ్ళకి కావాలని చెప్పి వాళ్ళకు ఎల్బీ స్టేడియంలో లెటర్లు ఇచ్చిండు నేను వాళ్ళకి ఈయన ఇంటెన్షన్ ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారిది నేను వాళ్ళకు లెటర్లు ఇచ్చిన వాళ్ళ లెటర్లు ఇచ్చిన కాబట్టి వాళ్ళ ఉద్యోగాలు పోవద్దు వాళ్ళకి ఏం జరగదు మేము కూడా చెప్తున్నాం నువ్వు వాళ్ళని తీసేయగర బాబు నీకు ఇచ్చిన పేరు నీకు ఉంది ఉంచుకో కానీ మాకు న్యాయం చేయి నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో మరి అదే కదా వాళ్ళు చెప్పి మరి వాళ్ళు ఎట్లా ఇచ్చిళ్ళు వాళ్ళు ఎట్లా హామీ ఇచ్చిళ్ళు ఎలక్షన్ ముందు మేము చేస్తామని చెప్పి అన్న వాళ్ళ మిత్రులు చెప్పినట్టుగా అన్న ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినట్టుగా ఇచ్చిన తర్వాత మీకు ఎక్కడ ఉన్నాయి మిగిలడానికి మీరు అన్నారు ఎందుకంటే అఫీషియల్గా వాళ్ళందరికీ ఇయ్యంగా కూడా ఇంట్లో దొంగతనంగా జరిగిందో లంగతనంగా జరిగిందో ఈ నోటిఫికేషన్ అనేది అందరికీ తెలుసు చాలా కుట్రపూర్తిగా జరిగింది 100% నేను ప్రూవ్ కూడా చేయగలుగుతా నేను తలుచుకుంటే నాకు ఎవిడెన్స్ కూడా ఉన్నాయి అది ఇప్పుడు బయట పెడితే రాష్ట్రం మొత్తం అల్లకల్లం అయిపోతుంది కాబట్టి జాబ్ ఇచ్చిన వాళ్ళ పొట్ట మేము కొట్టము మాకు వాళ్ళ యొక్క పాపం మాకు తలగొద్దు వాళ్ళు పోని ఇక వాళ్ళు జాబ్ చేసుకొని మాకంటే తక్కువ మార్క్స్ ఉన్నా పర్లేదు కానీ ఇప్పుడు అన్న అఫీషియల్గా ఒక 1400 పోస్ట్ నుంచి 1500 పోస్టులు ఉన్నాయి అన్న మా టీఎస్ఎస్బీ బెటర్ జాబ్లు ఉన్నాయి అంటే అర్హత లేక మేము ఆ ఉద్యోగాలు ఇవ్వలే అని అంటున్నాడు మన వివి శ్రీనివాసరావు మాకట ఎవరికి అర్హత లేదంట ఎవరు అడిగిరా నేను జాబ్ క్యాలెండర్ మేము ఏమన్నారా ఫస్ట్ నువ్వు చెప్పిన నీ డిమాండ్లు పూర్తి చేయి తర్వాత జాబ్ క్యాలెండర్ నెక్స్ట్ నోటిఫికేషన్ చేసేందుకు జాబ్స్ కావాలి అది పెట్టుకుంటున్నాడు అన్న ఒకటి వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ నోటిఫికేషన్ అంటే ఇచ్చినటువంటి 5,000 10,000 15,000 పోస్టులు ఉంటే మొత్తం కూడా ఫిల్ చేయాలి ఆ మాట అతనే అన్నాడు నేను ఒక్క పోస్ట్ కూడా ఖాళీ లేకుండా రింపుతా అని చెప్పిండు పివి శ్రీనివాసరావు గారు ఇప్పుడు పరీక్షలు రాష్ట్రాలు ఉన్నారు మెరిట్ అయిన వాళ్ళు ఉన్నారు నీకు 1500 జాబ్లు ఉన్నాయి ఇస్తానికి వచ్చిన నష్టం నేను అదే అంటున్నా అయితే అన్న ఇప్పుడు ఉన్నాయి 1500 ఉన్నాయి సరే 1500 మా మిత్రులు కూడా మెరిట్ ఒక 3,000 దాకా ఉంటారు అనమాట కాబట్టి హైకోర్టులో జడ్జి గారు కూడా చాలా స్వయంగా చెప్పేశారు
ప్రభుత్వం తలుచుకుంటే ప్రతి ఒక్కరు కూడా సాధ్యమవుతుంది. ఉన్నాయి ఇప్పుడు బ్యాక్లాగ్స్ ఉన్నాయి కదా అఫీషియల్గా, వాటితో పాటు ఇంకొన్ని సూపర్ న్యూమరీ క్రియేట్ చేయండి. చేసి ఎవరైతే నష్టపోయారో జియో నంబర్ 46 వల్ల వాళ్ళందరికీ తప్పకుండా నువ్వు ఖచ్చితంగా వాళ్ళకు కేటాయించాల్సింది, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. నీకు అటు న్యాయస్థానం సపోర్ట్ చేస్తుంది. మీరు ఇవాళ కూడా ఏదో కొత్త వాదన నువ్వు ఇస్తే వాళ్ళకి ఏం బాధ అన్నావు కదా, వివి శ్రీనివాసరావు ఇంట్లోకి వెళ్ళి మాకు జీతాలు ఇవ్వాలి, రేపు వస్తే ఆయన ఇంట్లోకి వెళ్ళి సొమ్మి. నేను మాట్లాడినా, నేను ఏమని చెప్పినా అంటే ఒకవేళ మాకు ఉద్యోగం ఇవ్వడానికి నీకు ఏం అడ్డు వస్తుందని నేను ఒకటి నా లాజిక్ గా నేను థింక్ చేసిన. మేబీ బహుశా మరి మన రాష్ట్రంలో బడ్జెట్ లేక మీరు సఫర్ అవుతున్నారేమో, మాకు ఇప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వండి, మాకు కాకి చొక్క దొరకాలని ఒక మాకు కోరిక, మాకు సాలరీ మీద కాదు, మాకు డబ్బు వస్తే ప్యాషన్, మాకు 1 సంవత్సరం దాకా పోనీ 2 సంవత్సరాలు మా జియో నంబర్ 46 బాధ్యతల కాలంలో నేను పడతా, నవీన్ పెట్టంగా నా పేరు, నేను బాండ్ మీద సంతకం పెడతా. 2 సంవత్సరాల దాకా నాకు అసలు నువ్వు ఒక సాలరీ కూడా ఇవ్వకు, ₹1 మాకు జీతం ఉద్యోగం చేస్తాం 2 సంవత్సరాల దాకా ₹1 కూడా మేము తీసుకో. మా మిత్రుల మీద మాకు అన్న ఇక్కడ మేము ఉన్నటువంటి 7 కాదు మీరు అనుకోండి, 2000 మంది ఇప్పుడు హైదరాబాద్ దిగిలి మావులు ఇలా బోనాల పండుగ కాబట్టి అమ్మవారి తల్లిని వేడుకుంటున్నారు, పూజలు చేస్తున్నారు. మాకు 7వ తారీఖు ఆగస్టు 7వ తారీఖు మా కోర్టులో కేసు ఉంది కదా, ఆ రోజు అడ్వకేట్ జనగాలను వచ్చే విధంగా చేయండి అమ్మా, ఆ రోజు మా కేసు ఫైనల్ కావాలమ్మని చెప్పేసి మొక్కుతున్నారు బయట మా మిత్రులందరూ కూడా. స్టూడియోకి వచ్చింది మేమే ఇక్కడ కాకపోతే. సో మా మిత్రులు కూడా చాలా అంటే ఈ ధైర్యం కూడా రావాలి. మాకు 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 ఉద్యోగం ఇవ్వండి, మీరు 2 ఏళ్ళు మీకు జీతం లేకుండా పనిచేస్తాం మేము. మాకు ప్యాషన్ అన్న, చెప్పినట్టు మేము రక్షణగా ఉంటాం అన్న. ఇప్పుడు టీఎస్ఎస్పీ ట్రైనింగ్ పోయి ఆల్రెడీ 6 months అవుతుంది, నియర్గా 6 కాదు, ఏప్రిల్ అంటే 4 months అవుతుంది అన్న. ఇప్పుడు ఈ 4 months నుంచి మేము రోడ్ల మీదనే ఉన్నాం కదా, ఇంకా వాళ్ళు ట్రైనింగ్ అయిపోయేంత వరకు కూడా మీరు ప్రొలాంగ్ చేస్తే ఇంకా మేము ఉండాల్సిందే కదా. అదేదో మేము డ్యూటీ చేస్తామంటున్నాం, ఖచ్చితంగా మేము చేస్తాం. రోడ్ల మీద తిరిగే బదులు నేను అదే చెప్తున్నా, యూనిఫామ్ వేసుకుంటే పెళ్ళి అవుతుంది, ఓకే, పెళ్ళి అవుతుంది, ఓ జీవితం, ఒక కుటుంబం వస్తుంది, ఓ మంచిగా బతుకుతాం, డ్యూటీ సేవ చేస్తాం ప్రజలకు. మేము ఫ్రీగా సేవ చేస్తున్నామమ్మా అని చెప్పేసి మేము చెప్పుకుంటాం గర్వంగా. అదే చెప్తున్నాం కదన్నా మేము. ఇప్పుడు ఆవేదన ఉంటే మీకు ఆ మాట వస్తుంది. ఎవరికి మార్కులు లేకుండా ఎవరి ఇక్కడ ఉద్యోగం ఇవ్వమని ఎవడు పోనీ మా మార్కులు లేకపోతే ఎవరి ఇక్కడ ఉద్యోగం ఇవ్వమని కూడా ఎవడు అడగాడు. మాకన్నా తక్కువ మార్కులు ఉన్నాడు ఉద్యోగం చేస్తాడు, ఎక్కువ మార్కులు ఉన్నాడు ఇంటి కాడు ఉండి వానికి ఉద్యోగం నాడు బయట ఉంటే ఎట్లుంటది అన్న? అంతే కదా. చాలా అంటే చాలా విషయాలు చెప్తాను, ఇంకేమున్నాయి చెప్పాలి. ఒక విషయం అన్న, చివరికి ఒక మాట చెప్తానన్నా. మాకు చాలా బాధాకరమైన విషయం ఒకటి ఏంటంటే తెలంగాణ బిడ్డలు ప్రతి ఒక్కరికి కూడా ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది అన్న. ఒక వ్యక్తి ఒక మాట ఇచ్చినట్టే ఆ మాట మీద చాలా నమ్మకం ఉంటుంది, ఆశ ఉంటుంది. ఇవాళ రేపు కొంతమంది వడ్డీలకు కూడా పేపర్ రాయించుకోకుండా కొంతమంది ఇస్తున్నారు. ఇలాంటి పక్షంలో వీళ్ళు క్యాంపెయిన్ టైంలో మాకు ఇచ్చినటువంటి మాట అంటే లిఖితపూర్వమైన ఆధారాలు ఇవ్వలే, వాళ్ళ మాటలే ఆధారంగా ఇవ్వాలి, మేము చూపేయగలుగుతాం, నమ్మినాం, అరే వీళ్ళు అధికారం కోసం చేస్తామంటున్నారు కదని చెప్పేసి. సో ఇప్పుడు బ్రహ్మాండంగా వాళ్ళ చేతిలో ఉందన్న, కాబట్టి వాళ్ళ మాట నిలుపుకుంటే బాగుంటుంది. కోర్టులో వాళ్ళ కేసు నడుస్తుంది, వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం ఉంటే ఆ కేసు కూడా అవసరం లేదు, విత్రమేయాలు చేసుకుంటాం, న్యాయం చేయడానికి. ఇప్పుడు 5010 పోస్టులు కదన్నా, ఆల్రెడీ 5010 ప్లస్ అవి మొత్తం కలిపి 15,000 పోస్టులు నేను ఇచ్చిన అని చెప్పేసి 30,000 ఉద్యోగాలు నేను ఇచ్చిన అన్నారు కదా. సరే మాకు ఒక 2,000 ఇస్తారా, 1000 ఇస్తారా? బ్యాక్లాగ్స్ వచ్చేసి ఒక 1300 ఉన్నాయన్న విషయం మాకు తెలుసు అన్న. మేమేమంటున్నా 1300 మీరు మాకు ఇచ్చేసి కోర్టు తరఫున మాకు న్యాయం చేసి మీ అకౌంట్లో వేసుకోండి సార్. మేము కాదన్నా, ఎవరు కాదన్నారు కదా, మీ ప్రభుత్వంలో మీరు ఇస్తున్నారు, ఎవరు కాదంటారు మిమ్మల్ని? మీ అకౌంట్లోనే వేసుకోండి, మీరే ఇచ్చినట్టు మేము కూడా అనుకుంటాం కదా అన్న. పోయిన గవర్నమెంట్లోనే అన్న మేము కూడా అనుకుంటాం కదా. సరే మాట ఇచ్చిరు, మాకు ఉద్యోగం ఇచ్చిరు, ఎవరు నోటిఫికేషన్ ఇచ్చినా కానీ రేవంత్ రెడ్డి గారు అయితే మాకు ఉద్యోగం ఇచ్చిరు అని చెప్పి మేము అనుకుంటాం కదా. మేము అదే అడుగుతున్నాం చేయమని. అన్న మాకు ఫైనల్గా మేము ఇంతసేపు ఇక్కడ ఉండడానికి మెయిన్ రీజన్ అన్న, రేపు ఆగస్టు 7th రోజు ఏజీ గారు అటెండ్ కావాలన్నా. ప్రధాన డిమాండ్ అన్న. మేము ఇదంతా పబ్లిక్ ఇప్పుడు చాలా మంది చూస్తా ఉన్నారు. ఓకే, తెలంగాణ ప్రజా ముఖానికి ఇది తెలవాలి, ఏం జరిగిందనేది తెలవాలి, మా కష్టం తెలవాలి, రాష్ట్రంలో ఏం జరుగుతుందని ప్రతిదీ తెలవాలన్న. ఇవాళ ఇంట్లో ఉన్న మూలకున్న ముసలోళ్ళకు కూడా మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, చూస్తున్నారన్న. మా ఆవేదన వాళ్ళకు తెలిసినా చాలు, రేపటి రోజు మేము ఊర్లో పోయి కనీసం తలెత్తుకున్నా తిరగలుగుతాం. ఈ గవర్నమెంట్ మాకు న్యాయం చేయకపోయినా, పోయిన గవర్నమెంట్ ఎలా చేయలేదు, వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. ఈ గవర్నమెంట్ న్యాయం చేయకపోయినా మేము వెళ్ళిపోయి కనీసం మేము ముఖమన చూపించుకొని బయట తిరగాలి కదా. దాని గురించే మేము ఈ ప్రస్తావన మాట్లాడినాం. ఆగస్టు 7వ తారీఖు నాడు, ఆగస్టు 7th రోజు హియరింగ్ ఉందన్న. దయచేసి హైకోర్టులో సెకండ్ కోర్టులో హాల్ 2లో జడ్జి గారు చెప్పిన మాటకైనా విలువిచ్చి ఏజీ గారు వస్తే బాగుంటుందన్న.
ఫైనల్ చేద్దాం, పిల్లలందరూ యంగ్స్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, దీనికి చేద్దాం, ప్రిపేర్ అయ్యి రండి అని చెప్పి ఆ మాటకైనా మీరు వస్తే, మీరు మా అడ్వకేట్ గారితో వాదనలు చేస్తే మాకు హ్యాపీ అన్న. అంటే మీ కేసు ఓడిపోయినా మీరు ఓడగొట్టాను పర్లేదు. అన్న మెంటల్ టెన్షన్ అవుతుంది అన్న. మెంటల్ టెన్షన్ ఎట్లుంటుంది పని అయిపోతుంది. వేరే ఎవడేం చదవలేదు, ఎటు పోలేడు, ఏం చేయలేడు, అప్లై చేయలేడు, బుక్ తీయలేడు, ఒక ఉద్యోగం వేరే ప్రైవేట్ జాబ్ చూసుకోలేడు. వస్తది కావచ్చు, మీరు పోండి అన్న, హైదరాబాద్ లో తిరగండి అన్న, ప్రభుత్వాన్ని ఏదో ఒకటి చెప్పమన్నా అని వాళ్ళు గ్రూపులలో ఒకడైతే నేను చచ్చిపోతా అన్న నాకు రాదంటాడు. మేము వాళ్ళకి ఏం చెప్పాలి? అరే బాబు వస్తుంది రా బాబు, గవర్నమెంట్ సానుకూలంగా ఉందని వాడిని చెప్పాలి అన్న. ఇంకెన్ని రోజులు అన్న, ఎన్ని పోస్ట్ పోన్లు చేస్తారన్నా? వాడి ట్రైనింగ్ అయిపోతుంది అంటే ఏం సమాధానం చెప్తాం? అందుకనే ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఓడగొట్టులి, కానీ ఏజీ గారిని అటెండ్ చేసి మీదికు న్యాయం ఏజీ వాదన జరగాలి. అక్కడనే మీకు తెలిసిపోతుంది, ఇక మీరు గెలుస్తారా మేము గెలుస్తారా అనేది తెలిసిపోతుంది. నేను ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ రెండింటికి నేను వట్టిగా అంటే నేను ఏమనుకున్నా, ఎట్లాగో మనకు మేలనే జరిగిపోతుంది, అయిపోతుంది, ట్రైనింగ్ పోతాం, కానీ అప్లై చేద్దాం. ఒకవేళ ట్రైనింగ్కి వెళ్ళిపోతే అక్కడ మనకు టైం దొరికితే చదువుకొని బెస్ట్ దాన్ని ఆర్పిఎఫ్ ఎస్ఐకి పోతే ఇంకా బాగుంటుంది కదా అనే ఆ థాట్తో నేను అప్లై చేసిన అన్న. స్టిల్ ఈ రోజు వరకు ఒక్కరోజు నేను బుక్ పట్టింది లేదన్న, చదువు బుద్ధి అయితే లేదు. మా వాళ్ళు ఏమంటారు, ఈ రోజు మంత్రిని కలిసినాం, శ్రీధర్ బాబు సార్ని కలిసినాం, సారు 3 గంటలు మీటింగ్ పెట్టిరు, ఇక అయిపోతుంది మామ అని చెప్పేసి వీళ్ళందరూ ఫోన్లు చేసి చెప్పడం, అదొక డిస్కషన్. ఆశ అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత చూద్దాం, నేను మంచిగా చదువుకుందాం అనేసి ఒక ఆశ. ఎగ్జాక్ట్గా ఆశ పెట్టుకుని కోర్టు ముందుకు పోయి మేము నిలబడతామో లేదో పోస్ట్పోన్ అని చెప్పేసి గ్రూప్లో వస్తూనే ఉంటుంది. బా ఏందన్న మెంటల్ టార్చర్ అన్న. మేము ఎట్లా అంటే సరే 1 వీక్ అంటే మళ్ళీ సండే ఎన్ని సండేలు అన్న, ఎన్ని సండేలు? 1 ఇయర్ నుండి పోస్ట్పోన్ అంటే ఇదేంది ఒక మెంటల్ టార్చర్. చావలేక బ్రతుకుతున్నాం అన్న, మేము చెప్పాలంటే చావలేక బ్రతుకుతున్నాం. మాకు ప్రభుత్వం ఇక చేస్తుంది అదంతా కాదన్న, మాకు కోర్టు నుంచి న్యాయం జరుగుతుందని మాకు ఆశ ఉన్నది. కోర్టుకి రావాలి కదా, వీళ్ళు వస్తే ఏదో ఒకటి చేయొచ్చు కదా అన్న. జడ్జి గారు ఏజీ గారిని రప్పించే పవర్స్ ఉంటాయి అన్న, జడ్జి గారికి ఉంటాయి కదా. సో మేము నిజంగా చేతులు ఎత్తి దండం పెడుతున్నాం అన్న, న్యాయ వ్యవస్థకే దండం పెడుతున్నాం మేము. జడ్జి గారు మేము ఎవరిని అడగదలుచుకోలేదన్న. ఇక మేము రేవంత్ రెడ్డి గారిని కానీ ఇక మంత్రులను కానీ, ఎందుకనంటే సీఎం గారు మాట్లాడుతూనేమో మీరు ఏదున్నా మంత్రులను వెళ్ళి కలవండి అని అంటారు, మంత్రి ఏమో సీఎం ఇస్ ద ఫైనల్ అంటాడు అన్న. ఒకటి ఒక డ్రామా అంతే. ఇప్పుడు మన మిత్రుడు ఇందాక చెప్పిన డైలాగ్ లాగానే ఉంది, నువ్వు తానాను నేను తందానా అంట, గంతే. ఇక తానా తందానా 2 గదే అయితే తప్ప ఇక వేరే ఏం కాదు. అందుకని మేము న్యాయ వ్యవస్థకే చేతులెత్తి మొక్కుతామన్నా. మాకు నమ్మకం ఉన్నది, మా పక్షాన న్యాయం ఉంటే మేము గెలుస్తాం, మేము ట్రైనింగ్ పోతాం. నిజంగా మా జీవో 46లో మాకు తరపున మాకు న్యాయం లేదు, మాకు మార్క్స్ లేవు అని అంటే మేము వేరే పనైనా చూసుకోగలుగుతాం, లేదా మేము అప్లికేషన్ పెట్టుకున్న వాటికన్నా మేము ప్రిపేర్ అవ్వగలుగుతాం అన్న. మెంటల్ టెన్షన్ అవుతుంది దాని గురించి. ఎందుకంటే ఒక మనిషి నవ్వితే 100 ఏళ్ళు బతకగలుగుతాడు, బాధపడితే 50 ఏళ్ళు కూడా బతకడం కష్టం. సో ఈ ఏదైతే మా యంగ్స్టర్స్ ఈ ఉసురు తగలడం మంచిది కాదన్న. ఇది నీకో ఎద్దేడిచిన వ్యవసాయం, విద్యార్థి ఏడిచిన ప్రభుత్వం ఎక్కడా బాగుపడ్డది లేదన్న. ఎద్దేడిచిన వ్యవసాయము, విద్యార్థి చేసిన ప్రభుత్వం ఎక్కడా బాగుపడ్డది లేదు. అందుకనే ఆల్రెడీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగింది, ఆయన పక్కకి వెళ్ళిపోయారు. సరే ప్రజలు తీర్పిచ్చిరు, కేసీఆర్ గారు పక్కకు ఉన్నారు. ఇప్పుడు మేము చెప్తున్నాం, మీరున్నారు సరే, ఇది మీకు మంచిది కాదు, ఇది మంచిది కాదు, నిరుద్యోగుల ఏడుపు, వాళ్ళ తల్లిదండ్రుల ఏడుపు మీకు మంచిది కాదు, ఇది మంచిదే కానే కాదు. న్యాయం చేస్తారా చేయండి. ఇంకొక విషయం మర్చిపోయినా, రాహుల్ గాంధీ గారు చికటిపల్లి లైబ్రరీకి వచ్చిళ్ళు, అప్పుడు మా వాళ్ళు వేయరు, ఆయన కూడా మాట ఇచ్చిండు 46 తీసేస్తాం. అర్థమైంది, మేము వస్తే మేము తీసేస్తాం చేస్తే మాట ఇచ్చిండు. మరి రాహుల్ గాంధీ చెప్పిన రేవంత్ రెడ్డి వినట్లేదా? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చి చెప్పింది కదా, మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పినా కూడా మీరు వినరా? అంటే రాహుల్ గాంధీ కంటే శ్రీనివాసరావు, ఆయన పేరు శ్రీనివాసరావు ఆయనకు ఎక్కువైపోయింది. అంటే ఎందుకు? ఆయన ఆంధ్ర అధికారి, వీళ్ళ దోస్తు ఎవరు మన చంద్రబాబు నాయుడు దోస్తుండు. ఇక్కడ ఆంధ్ర సెటిల్ రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఆంధ్రలో దెబ్బ తగులుతుందని ఆంధ్రలోకి న్యాయం చేస్తావా నువ్వు వచ్చింది కూడా ఆంధ్రలకు తొత్తుగా ఆయనకి వచ్చినావా నువ్వు? ఆంధ్ర మనిషి ఇదేనా రేవంత్ రెడ్డి నాయకం? ఆయన 2 గంటల సిద్ధాంతం అన్నాడు, నాకు తెలంగాణ ఎంతో ఆంధ్ర అంతా అని చంద్రబాబు నాయుడు అన్నాడు. ఈయన ఏం చేస్తాడు, ఇటేమో ఏజీని అటెండ్ కానియాడు, ఇటేమో మీరు కేసు గెలిచినారా అంటాడు. ఆయనేమో ఏజీని అటెండ్ కానియాడు. సేమ్ గురువు చెప్పినట్టు శిష్యుడు వింటాడు. కానీ రాహుల్ గాంధీ చెప్పిన మాట రేవంత్ రెడ్డి వింటలేడు. ఇక్కడ జరిగేది ఇదే. ఇక్కడ జరిగేది ఏంటంటే ఆంధ్ర వాళ్ళ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుంది, తెలంగాణ బిడ్డల కోసం కాదు. అన్న ఒకటి అన్న, ఇప్పుడైతే మేము రిక్వెస్ట్ కింద చెప్తున్నాము, ఇప్పుడు వీళ్ళు మాకు ఇచ్చినటువంటి మాట ఈ హామీలన్నీ కూడా ఎవిడెన్స్తో సహా మేము చేసే ఇక్కడ చీటింగ్ కేసు కూడా పెట్టచ్చు వీళ్ళ మీద. మేము అలాంటి స్థితికి మేము పాల్పడము. కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి. లేని పక్షంలో
100% మాకు న్యాయం జరిగేంత వరకు ఇంకా ముందు మాత్రం మరో ప్రళయం మాత్రం సృష్టిస్తామన్నా. ఇది మేము ఏదో బెదిరింపు మాట కాదు, ఎందుకంటే అన్ని విధాలుగా తెలంగాణ పోరాటం గురించి కొత్తగా చెప్పాల్సిన ప్రపంచానికి తెలుసు. ఎందుకంటే నేను డిఎస్సి వాళ్ళు వదలండి, నేను అసలే వదలండి. డిఎస్సి వాళ్ళు సిటీ కాలేజ్కి వెళ్ళి అమ్మాయిలు కూడా రాత్రి ఆ తెగువ అందరికి ఉండదు. అవును, ఆ తెలంగాణ అనేటువంటి ఆ ఫీల్ అందుకే కదా ఈ గడ్డ మీద వాళ్ళకి అందుకే కదా కొత్త కాదు కొట్లాట బతికే ఒక పోరాటం అని చెప్పి పాట వచ్చింది మనకు. ఎంతో మంది మా మిత్రులు మెసేజ్ చేస్తున్నారు, అన్న మేము బతకలేకపోతున్నాం అన్న, నేను ఇట్లా చేసుకుంటా అంటే వాళ్ళకి మేము చాలా అంటే ధైర్యం చెప్పలేక మేమే ధైర్యం కోల్పోతున్నాం ఇవాళ. కాబట్టి ఏదో చిన్న ఆశ అయితే ఉంది వీళ్ళు చేస్తారని చెప్పేసి ఆ మాట నిలిపెట్టుకుంటే బాగుంటది. లేదు అంటే మాత్రం వాళ్ళు ఊహించలేరు మేమేం చేస్తాం అనేది. ఆ రకంగా మాకు కూడా ప్లాన్ కాబట్టి అనేది చల్లారిపోయింది, ఇది అయిపోయిందిరా బాబు, ఇది క్లోజ్ అయిపోయింది అనుకుంటున్నారు. ప్రభుత్వానికి మేము ఏంటిదో చూపిస్తాం, మేము చూపించే మేము సైలెంట్ అవుతాం. ఏంటిదో అనేది మేము చూపిస్తాం. 46 నుండే ఉద్యమం స్టార్ట్ అయింది. ఈ 46 తోనే వాళ్ళ గట్టి దెబ్బ ఏంటో మేము చూపించే స్టార్ట్ అయింది కూడా 46 ఇష్యూ మీదనే అయింది. ఆ 46 అనేది ఏంటంటే వీళ్ళు ఇట్లనే ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు కావచ్చు, ఎందుకంటే ఇన్ని రోజులు ఆగినాం. చేస్తారు కావచ్చు. ఒక శ్రీధర్ బాబు సార్ మాట్లాడిండు, క్యాబినెట్ ఉన్న మంత్రి, మీరు ఆ వీడియో ఉంటే మీరు చూడొచ్చు, మీకు న్యాయం చేస్తా అన్నాడు. ఈ రోజు పోతే ఎవరు మాట్లాడట్లేదు మళ్ళీ దాని గురించి అసలు. సో ఫైనల్ గా మీరు కూడా కొంచెం అన్న మేము ప్రధానంగా మేము అందరం మీకు కూడా చెప్పేది ఏంటంటే ప్రెస్ అనేది రాష్ట్రానికి చాలా కీలకం అన్న, 4th పిల్లర్. కాబట్టి మేము ఏమనుకుంటున్నాం, మేము ఎక్కడ ఏది చేసినా కూడా మేమేం చేయలేకపోతున్నాం. సో కొంత మా విషయం గురించి దీన్ని మీరు తప్పకుండా అంటే సపోర్ట్ చేస్తే బాగుంటుంది. మేము ఎంతవరకు మీకు అంటే గ్రూప్ 1 వాళ్ళకి కానీ డిఎస్సి వాళ్ళకి కానీ వాళ్ళ ఆందోళన చేస్తుంటే మేము అక్కడికి వెళ్ళాం, వాళ్ళ వాయిస్ వినిపించినాం. 100% మీ ఆందోళనకు కానీ అంటే మీ న్యాయమైనటువంటి డిమాండ్ కాబట్టి. అవునన్నా, ఇదేదో ప్రొవోకేట్ చేయడం ఏదో రెచ్చగొట్టడం వ్యవహారం కాదన్న. ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా 64 వచ్చిన ప్రభుత్వంలో వెళ్తున్నాడు, 39 వచ్చిన. సో మనం 39 వచ్చిన ప్రభుత్వం వెళ్తలేడు కదా. సో అట్లనే మీరు మెరిట్ స్టూడెంట్స్, మీకు మార్కులు వచ్చినాయి, మీకు ఎలిజిబుల్ ఉంది. సో కాబట్టి మీకు ఉద్యోగాలు రావాలి, మీరు మీ పోరాటంలో న్యాయం ఉంది. మీకు అందరు ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో అందరూ హామీలు ఇచ్చిన ఉన్నారు. సో కాబట్టి ఏజీ గారు అటెండ్ అయితే మేము విన్ అవుతాం, అది మాకు 100% నమ్మకం ఉంది. మీరు గనక మా పక్షాన న్యాయం లేకపోతే మీరు కూడా కొడతారు, మేము ఇంటికి పోతాం, అంతే కదా. సరే అన్న, మీకు చేద్దామనే ఉంది, మీరు మాట ఇచ్చిళ్ళు. ఇదే ఏజీ గారిని అటెండ్ అయ్యి వాళ్ళ పిల్లలకు అన్యాయం జరిగిందిరా బాబు, వాళ్ళకి అన్యాయం జరిగింది, ఏజీ గారు మీరు కూడా ప్రభుత్వం ఒప్పుకుంటుంది, వాళ్ళ తరపున మాట్లాడురి, వాళ్ళకి ఏదో ఒకటి చూపని వరకు ఏడు చేస్తామని చెప్తే అయిపోతుంది. గవర్నమెంట్ ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. నమ్మించాలి, కాలయాపన చేయాలి, వీళ్ళను రోడ్లు ఎక్కించి తింపాలి. టీఆర్ఎస్ ప్రభుత్వాలుగా దింపింది అని వాళ్ళని ఓడగొట్టినాం కదా. వీళ్ళేంది ఇప్పుడు ఎట్లా 4 సంవత్సరాల దాకా ఎలక్షన్ లేవు అనుకుంటారు రేవంత్ రెడ్డి గారు, అదే అనుకుంటారు. ఏం లేదు, ఆయన ఇంటెన్షన్ కూడా అదే. ఇప్పుడు ఎలక్షన్ లేదు, వీళ్ళు ఏం బీగారు, అప్పటి వరకు మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది అనుకుంటారు. ఎక్కడ 46 మొదలైందో మళ్ళీ నిరుద్యోగులతోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. ఇదే నిరుద్యోగులు మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్తాం. సో లాస్ట్కి అయితే ఆగస్టు 7th రోజు అడ్వకేట్ జనరల్ ఫైనల్ అవ్వాలి. మాకు ఇంకా స్తోమత లేదు, ఇక మరి డబ్బులు పెట్టి తిరుక్కునే స్తోమత మాకు లేదు. ఫైనల్ అవ్వాలన్నా మా జియో నంబర్ 46 బాధితులు అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అవకాశం మీకు కేసు జరిగిన ప్రతిసారి మేము అప్డేట్ ఇస్తాం. రేపు 7th తర్వాత దాన్ని గనక మేము ప్రిపేర్ అయ్యి రాలేదు, మాకు ఇంకొక 1 వీక్ ఇవ్వండి అని అంటే మేము ముందు చెప్తున్నాం అన్న, మీకు గుర్తుపెట్టుకోండి. రేపు 7th రోజు ఏజీ గారు అటెండ్ అవ్వకపోగా మాకు 1 వీక్ టైం, అంటే డే ఆఫ్టర్ టుమారో టైం ఇవ్వండి, 1 వీక్ టైం ఇవ్వండి అని అంటే మాత్రం అడగడానికి వాళ్ళకు ఓపిక ఉండొచ్చు. ఏజీ గారు వచ్చి ఆ మాట చెప్పడానికే ఏజీ గారు వచ్చినా కూడా దాన్ని డైజెస్ట్ చేసుకునే అంత ఓపిక కానీ పేషెన్స్ కానీ మాకు లేదన్న. లేదు మేము నిజం చెప్తున్నాం కదా, అది ఆ పేషెన్స్ మేము కోల్పోయినాం. రైట్ అన్న, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీరు సో మొత్తానికి నిరుద్యోగులకు సంబంధించి జియో 46 సంబంధించి అంటే వాళ్ళ బాధ వాళ్ళ వేదన చూస్తే నేను ఇప్పుడు ఈ మొత్తం ఒక 1 అవర్ డిస్కషన్లో వాళ్ళకి ఏంటంటే అన్నీ ఉన్నా కానీ అల్లు నోట్లో శని అంటే ఏదంటారు చూసినావా. ఇప్పుడు దేవుడు వరం ఇచ్చిండు, వాళ్ళకు మెరిట్ వచ్చింది, వాళ్ళకి అద్భుతంగా మెరిట్ వచ్చింది. ఈ జియో 46 వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఈయన రేవంత్ రెడ్డి గారు కొంతమందికి పత్రాలు ఇచ్చారు, ఆ పత్రాల వల్ల మళ్ళీ ఏమైనా వెనక్కి అనే చెప్పేటువంటి ఆలోచనతోటి కొంత అటు ఇటు అవుతా ఉన్నారు. దానికి తోడు ప్రధానంగా ఈ మొత్తం డిస్కషన్లో నాకు అర్థమైంది ఏంటంటే ఈ జియో 46 అనేది తెలంగాణ యువతకు ఒక మరణ శాసనం లెక్క అవుతా ఉంది. ఎవరికి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు కనపడతలేవు ఈ లెక్క ప్రకారం.
అంటే అక్కడ గత ప్రభుత్వంలో వచ్చిన పొరపాటు జరిగిందా, లేకపోతే గత ప్రభుత్వం మీద ఎట్లయితే గ్రూప్ 1కి సంబంధించి ఆ టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారం చేసినట్టుగా రకరకాల ఆరోపణలు వచ్చినాయి. సో దానికోసమే చేసిర్రా, మరి ఇప్పుడు ఈ విధంగా ఉందా అనేటువంటి ఆలోచనలు కూడా వస్తూ ఉన్నాయి. సెటిలర్స్కి ఉద్యోగం రావాలి, రేపటి నాడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పార్టీకి ఇబ్బంది అవుతుంది, కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ హైదరాబాద్లో మేము జిహెచ్ఎంసీలో గెలవాలి కాబట్టి సో వీళ్ళకి ఇప్పుడు ఇది ఇస్తే ఇక్కడ ఆంధ్ర సెటిలర్లు లేకపోతే వీళ్ళకు నెగిటివ్ అవుతుంది, అట్లా వేయకూడదు, వీళ్ళతో పని అయిపోయింది అన్నటువంటి ఆలోచన ఉన్నది. ఇదే కాదు, ఉద్యోగాల విషయంలో ఊళ్ళో ఉన్నటువంటి వాళ్లకు ఈ జియో 46 అనేది చాలా ఇబ్బందికరంగా ఉందనేది మొత్తం డిస్కషన్ చూస్తే అర్థమవుతా ఉంది. ఏదేమైనా ప్రభుత్వాలు ఎట్లా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, రేపు ఆగస్టు 7వ తారీఖు నాడు ప్రభుత్వం తరపున సరే మీరు కోర్టు తెలుసుకొని రమ్మని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి, అదే రేవంత్ రెడ్డి గారు ఏజీకి చెప్పి మీరు పోయి అటెండ్ అవ్వండి, మీ ప్రభుత్వ పాలసీ ఏందో చెప్పండి, మేము ఒప్పుకుంటున్నామా ఒప్పుకోవట్లేదా ఏదో ఒకటి చెప్పి మమ్మల్ని ఓడించి మమ్మల్ని ఇంటికి పంపించండి, లేదంటే మేము గెలిస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి ఆశలో వాళ్ళు ఉన్నారు. ఏదో ఒకటి తేల్చాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.